సో గైస్ మరి అందరికీ వెల్కమ్. మరి హెచ్టిఎంఎల్ నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం గైస్. మరి లేఅవుట్ గైస్ ఇది ఓకేనా, హెచ్టిఎంఎల్ లేఅవుట్. దీని గురించి అయితే ఇప్పుడు మనం ఇది చాలా ఈ లేఅవుట్ అంటే మన వెబ్సైట్ లేఅవుట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా డిజైన్ చేస్తాం కదా లేఅవుట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఓకేనా, హెచ్టిఎంఎల్ లేఅవుట్. సో లెట్స్ గో గైస్, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. మీకు డిజైన్ చేయడానికి మీ వెబ్ పేజ్ని ఒక లేఅవుట్ చూసుకుంటారు కదా, సో దానికి సంబంధించింది. సో ఓకేనా, సో వాట్ ఈస్ లేఅవుట్, వీటి గురించి అయితే చూద్దాం. హెచ్టిఎంఎల్ లేఅవుట్ ఎలిమెంట్స్ అండ్ టెక్నిక్స్. ఓకేనా, లేఅవుట్స్ అండ్ టెక్నిక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెబ్సైట్ ఆఫ్టన్ డిస్ప్లే కంటెంట్ ఇన్ మల్టిపుల్ కాలమ్స్. ఓకేనా, రకరకాల ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము అండ్ ఇదొక కాలం. ఓకేనా, సో అలాగా మల్టిపుల్ కాలమ్స్ అయితే ఉంటాయి, లైక్ మ్యాగజైన్ ఆర్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్లు ఎలాగ ఉంటాయి, ఒక కంటెంట్ కాలమ్స్ రకరకాలుగా చూసారా, అలాగా మన వెబ్సైట్ కూడా సేమ్ అలాగా ఉంటాయి కదా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక యువత సైడ్ ఒక కాలం ఉంది, మధ్యలో ఒక కాలం ఉంది, పైనంతా హెడర్ ఉంది, అలాగా మధ్యలో బాడీ సెక్షను. సో ఇది ఒక లేఅవుట్ గేస్, ఒక వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లేఅవుట్ వెబ్సైట్ది చూడండి. ఇది ఒక చిన్న వెబ్సైట్ అనుకోండి, ఎగ్జాంపుల్ సిటీస్ అని చెప్పి సిటీస్ అనే హెడ్లైన్ ఇచ్చారు అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఫుటర్ అనమాట, లాస్ట్లో ఎప్పుడైనా లేఅవుట్కి ఫుటర్ ఉంటుంది, ఇది మధ్యలో బాడీ పార్ట్. ఓకేనా, సో ఇక్కడ సైడ్ లేఅవుట్ కూడా ఉంది, లండన్, ప్యారిస్ మే క్లిక్, టోక్యో, ఇవన్నీ క్లిక్ చేసాం చూసారు కదా. సో ఇప్పుడు గైస్ మనం ఒకసారి ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాము. ఈ వెబ్సైట్ని మీరు కూడా తయారు చేసవచ్చు. ఓకేనా, ఈ వెబ్సైట్ని మీరు కూడా తయారు చేసవచ్చు ఈజీగా. ఇగోండి ఇక్కడ మీకు కోడ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు స్టైల్ షీట్లో మనం ఈ వెబ్సైట్ని ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, అరేంజ్మెంట్. ఓకేనా, ఇక్కడ ఒక 2 లేఅవుట్లు వచ్చాయి, కింద ఫోటో వచ్చింది. ఓకేనా, దీని అంతటిని మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దామా. ఇక్కడ హెచ్టిఎంఎల్ లేఅవుట్స్ చూడండి గైస్ ఒకసారి. ఫస్ట్ది హెడర్ ఉంటుంది గైస్, ఎప్పుడైనా మనకి హెచ్టిఎంఎల్ లేఅవుట్లో ఇక్కడ హెడర్, తర్వాత నావ్ బార్ అంటే ఇవి నావ్ బార్ చూసారు కదా. ఓకేనా, ఈ పైదంతా హెడర్ కింద వస్తుంది. ఓకేనా, సో హెడర్లో ఇది కూడా అలాగే, ఇది నావ్ బార్ గైస్, నావిగేషన్ బార్. ఓకేనా, మన వెబ్సైట్లో కూడా చూసారా నావిగేషన్ బార్ ఉందా. ఓకేనా, ఇది ఒక హెడర్ అనుకోండి, కింద నావిగేషన్ బార్ ఉందనుకోండి, చూసారా. అలాగే ఇంకేముంటుంది, నావ్, తర్వాత సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇక్కడ ఒక ఆర్టికల్, సైడ్ ఏమో అసైడ్, సైడ్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ వెబ్సైట్లో సైడ్ ఎలిమెంట్ చూసారు కదా, సైడ్ అసైడ్ అంటారు అన్నమాట. ఇట్లా మళ్ళీ మధ్యలో సెక్షన్స్, కింద వచ్చేసరికి ఫుటర్. ఈ విధంగా మామూలుగా ఒక బేసిక్ వెబ్ పేజ్ ఈ విధంగా లుకింగ్ అయితే ఉంటుంది అని చూపిస్తున్నాడు. ఓకేనా, ఫస్ట్ హెడర్లో డిఫైన్స్ ద హెడర్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆర్ ఏ సెక్షన్. ఇది హెడర్ అనేది దేని డిఫైన్ చేస్తుంది, డిఫైన్స్ ఏ హెడర్ ఫర్ ఏ డాక్యుమెంట్. ఓకేనా, ఈ డాక్యుమెంట్కి హెడర్ని మనం ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట. సో ఓకేనా, అలాగే నావ్ అంటే ఏంటి గైస్, డిఫైన్స్ ఏ సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్, అంటే ఇవి సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్. ఓకేనా, నావ్ బార్ అంటాం దీన్ని. అలాగే నెక్స్ట్ సెక్షన్, డిఫైన్స్ ఏ సెక్షన్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఓకేనా, సెక్షన్ అంటే చూసారు కదా, ఇది ఏం చేస్తుంది, డాక్యుమెంట్లో సెక్షన్ని డిఫైన్ చేస్తుంది. ఓకేనా, అలాగే ఆర్టికల్ కిందన. ఓకేనా, ఆర్టికల్ డిఫైన్స్ ఇండిపెండెంట్ కానీ సెల్ఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఈ ఆర్టికల్ ఏదో ఒక ఆర్టికల్ రాస్తాం కదా మనం. ఓకేనా, అలాగే నెక్స్ట్ అసైడ్, సైడ్లో అసైడ్ అనేది డిఫైన్స్ కంటెంట్ అసైడ్ ఫ్రమ్ ద కంటెంట్. ఈ అసైడ్ అనేది ఇక్కడ సైడ్ కంటెంట్ అనేది ఉంటుంది గైస్. ఓకేనా, సైడ్ లైక్ ఏ సైడ్ బార్ లాగా. ఓకేనా, సో ఇక్కడ ఉంది చూసారా, సైడ్ బార్ లాగా ఉంటుంది. ఓకేనా, అది కూడా కంటెంటే, డిఫైన్స్ ద కంటెంట్ అసైడ్ ఫ్రమ్ ద కంటెంట్. ఓకేనా, సైడ్కి ఈ కంటెంట్ సైడ్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్, డిఫైన్స్ ఎడిషనల్ డీటెయిల్స్ దట్ ద యూజర్ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆన్ డిమాండ్. ఓకేనా, డీటెయిల్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించలేదు మనకి, డిఫైన్స్ ఎడిషనల్ డీటెయిల్స్. ఓకేనా, డీటెయిల్స్ అనేది సమ్ ఎడిషనల్ డీటెయిల్స్. ఫుటర్ గురించి చెప్పలే కదా, ఫుటర్ అనేది లాస్ట్లో ఇస్తాం. ఓకేనా, డిఫైన్స్ ఏ ఫుటర్ ఫర్ ఏ డాక్యుమెంట్ ఆర్ సెక్షన్. ఓకేనా, ఈ డాక్యుమెంట్కి ఫుటర్ అనేది ఉంటుంది. హెడర్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, అలాగే ఫుటర్ ఉంటుంది. మనకి హెడ్, బాడీ, ఫుట్ అలాగే మన వెబ్సైట్ కూడా అలాగే మీకు స్టార్టింగ్లోనే ఇవి చెప్తాం గైస్ ఆల్రెడీ. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనకి ఫుటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ లాస్ట్కి వెళ్ళిపోతే ఇది ఫుటర్ సెక్షన్ అనమాట. చూసారా ఇలా రాస్తారు చూసారా లాస్ట్లోని, ఇదంతా కూడా ఫుటర్ సెక్షన్ కింద వస్తుంది. ఓకేనా,
దీనికి చూసారా సపరేట్గా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కలర్ వేసి దీనికి లోపల ఈ విధంగా డిజైన్ చేశారు. ఓకేనా, ఇది ఫుటర్. ఓకే, సో ఇప్పుడు మనం అలాగ మళ్ళీ పైకి వెళ్తే సో డీటెయిల్స్ గురించి కూడా చూసారు కదా. అలాగే సమ్మరీ డిఫెన్స్ హెడ్డింగ్ ఫర్ ద డీటెయిల్స్. ఓకేనా, ఇది వచ్చేసరికి మామూలు సమ్మరీ గురించి మీకు ఇంకా చెప్పలే కదా. సో ఇదైతే నార్మల్ చదువుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం యూ క్యాన్ రీడ్ మోర్ అబౌట్ సెమాంటిక్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ HTML సెమాంటిక్లో ఇంకా మనకి ఇలాంటి చాలా ఎలిమెంట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఓకేనా, HTML లేఅవుట్ టెక్నిక్స్ అదైతే చూస్తారా. HTML లేఅవుట్ టెక్నిక్స్ అయితే ఇందులోని దేర్ ఆర్ 4 డిఫరెంట్ టెక్నిక్స్ టు క్రియేట్ మల్టీ కాలమ్ లేఅవుట్. ఓకేనా, దేర్ ఆర్ 4 డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయంట. ఓకేనా, దేని క్రియేట్ చేయడానికి మల్టీ కాలమ్స్. ఓకేనా, చేయడానికి 4 టైప్స్ 4 డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయని చెప్తున్నారు. ఈచ్ టెక్నిక్ హ్యాజ్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రతి టెక్నిక్కి కూడా ప్రోస్ ఉంటాయి, మళ్ళీ కాన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో అదని చెప్తున్నాడు. ఒకటి CSS ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది, CSS ఫ్లోట్ ప్రాపర్టీ ఉంది, CSS ఫ్లెక్స్ బాక్స్ అని ఉంది, CSS గ్రిడ్. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఓకేనా, వీటిని మనం CSS అనే చాప్టర్లో మీకు ఇవన్నీ వస్తాయి. ఓకేనా, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే జస్ట్ ఇలా చూసేయండి, అర్థమైపోద్ది. అయితే ఫస్ట్ది CSS ఫ్రేమ్వర్క్స్. ఓకేనా, మన గైస్ ఈ వెబ్సైట్ ఇది ఎలా చేస్తారో మీరు, లేదంటే ఎలా చేసాలంటే మీరు ఈ కోడ్ని ఎలాగా కాపీ చేసుకుని మీరు ఎలా పెట్టుకుంటే వచ్చేస్తుంది. మీరు కావాల్సింది ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎలాగొచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా టైం చాలా ఎక్కువ పట్టద్ది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసామంటారా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అది ఆ ఎగ్జాంపుల్ మనం మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసామంటే చేసేస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఇది సిటీస్ గైస్, మన ఫస్ట్ ఈ పేజ్లో సిటీస్ అనేది వచ్చింది. ఓకేనా, అది చూద్దాం ఫస్ట్. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ అని ఎక్కడ వచ్చింది, మీ పైన ఇంకా CSS లేఅవుట్ ఫ్లో, ఇక్కడ ఇది ఒక హెడ్డింగ్, దానికి ఎంతో పారాగ్రాఫ్, మళ్ళీ ఇంకోటి గ్యాప్ ఇచ్చి ఇంకొక పారాగ్రాఫ్. అవి ఎక్కడ ఉన్నాయి, అవి మనకి బాడీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చారు, ఇది. ఓకేనా, నెక్స్ట్ పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్ అండ్ ఇదొక పారాగ్రాఫ్. ఓకేనా, ఆ పారాగ్రాఫ్ ఇది. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ హెడర్, ఇది హెడర్ గైస్. ఓకేనా, హెడర్కి రాశారు. హెడర్లో ఏం రాస్తున్నాడు, హెడర్లో సిటీస్ అని పెట్టాడు. ఓకేనా, హెడర్లో ఏంటి ఇచ్చాడు, సిటీస్. ఓకేనా, ఇది హెడర్ గైస్. స్టార్టింగ్లో మనకి హెడర్ ఉంటుంది, అందులో హెడర్లో సిటీస్ అని ఇచ్చాడు. ఓకేనా, H2 ఇచ్చి దీనికి స్టైల్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, దీనికి స్టైల్ ఏం అప్లై చేశాడో చూద్దాం. ఓకే, H2కి హెడర్కి స్టైల్ ఇచ్చి ఉంటాడు డైరెక్ట్గా. హెడర్కి చూద్దాం స్టైల్. ఓకే, ఇక స్టైల్ అంటే CSS ఎక్కడ ఇచ్చాడు, హెడర్ అని రాస్తాడు. ఇది చూసారు గైస్, ఈ హెడర్లో ఉన్నది ఇక్కడ మొత్తం తీస్తాం అనుకోండి, ఇక్కడ సిటీస్ అనే దానికి ఉండదు. చూడండి, చూసారా, సిటీస్ అనేది జస్ట్ ఇలాగే వచ్చింది. ఇప్పుడు దీనికి CSS రాస్తే ఆ లుక్ వస్తుంది. అంటే CSS చూసుకోండి, మన వెబ్సైట్ నార్మల్గా CSS యూజ్ చేయకపోతే దానికి ఒక లుక్ అనేది ఉండదు. మనకు మంచి లుక్ కావాలంటే CSS అనేది ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, రన్ చేసాం, మళ్ళీ కోడ్ పెట్టి, సో ఇక్కడైతే వచ్చేసింది. ఓకేనా, చూసారు కదా. సో మరి దీనికి ఇలా రావడానికి ఏంటైంది, ఫస్ట్ కలర్ ఇవ్వాలి. ఈ కలర్ వైట్, టెక్స్ట్ కలర్ వైట్ రావాలంటే కలర్ వైట్ అని వస్తాడు. చూడండి, ఇగో కలర్ వైట్ అని ఇచ్చారు. చూసారా, మీకు కనిపిస్తుంది గైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇగోండి గైస్, కనిపిస్తుందా. ఓకేనా, కలర్ వైట్ అంటే టెక్స్ట్ కలర్ వైట్ అయిపోయింది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా పెంచాడు, 35 పిక్సెల్స్. నేను ఇంకొంచెం ఫాంట్ సైజు 40 పిక్సెల్స్ పెడితే ఇంకొంచెం పెరుగుతుంది. చూసారా, ఇంకొంచెం పెరిగింది సైజు. ఓకేనా, సో ఇంకా 80 పిక్సెల్స్ అని పెడితే చాలా పెద్ద అయిపోద్ది. చూడండి ఎంత పెద్ద పేరు అయింది, దానికి తగినట్టు ఇవి కూడా ప్యాడింగ్ అంతే వచ్చాయి. ఓకేనా, ఇక్కడ ఆడు 35 పిక్సెల్స్ డిఫాల్ట్ ఇచ్చాడు, అదే ఉంచేద్దాం. ఓకేనా, తర్వాత ప్యాడింగ్ వచ్చేసరికి 30 పిక్సెల్స్. ప్యాడింగ్ అంటే ఈ బార్డర్కిను ఈ టెక్స్ట్కి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది. ఓకేనా, ఒకవేళ ప్యాడింగ్ తీస్తారనుకోండి, చూడండి అక్కడ చూసారా, లేదు, డిస్టెన్స్ లేదు, ఈ బార్డర్కి దీనికి డిస్టెన్స్ లేదు. సో మనకు అలా కావాలంటే మనం ప్యాడింగ్ ఇవ్వాలి, అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఇలా వస్తుంది. ఓకే, అయిపోయింది. హెడర్కి అయితే అయిపోయింది గైస్, అంతే. టెక్స్టైల్ అయినా సెంటర్ రాశారు. ఓకేనా, టెక్స్టైల్ సెంటర్ రాశారు కాబట్టి సెంటర్కి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అర్థమే కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాడు,
హ్యాజ్ 666 అంటే గ్రే కలర్ వచ్చింది. లేదు మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలంటే రెడ్ అని రాసేవచ్చు, మీ ఇష్టం. చూసారా రెడ్ కలర్, మీకు మీ వెబ్సైట్కి ఏ కలర్స్ కావాలో ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు ఆరెంజ్ కావాలి, మీరు డైరెక్ట్ రాసేవచ్చు, మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది. ఓకేనా? సో మీకు కలర్స్ కావాలంటే మీ వెబ్సైట్కి ఈ విధంగా మీరు కలర్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో నెక్స్ట్ హెడర్కి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది ఈ రెండు ఎలా వచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ దాని కింద ఫస్ట్ మనోడు ఇక్కడ ఇందులోని ఈ సిటీస్ది అయిపోయింది కదా, దీని కింద సెక్షన్ ఇచ్చారు గైస్. ఓకేనా? సెక్షన్ ఒక సెక్షన్ మాట, ఇదంతా సెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెక్షన్. ఓకేనా? అంటే మధ్యలోదంతా ఒక సెక్షన్ గైస్. ఈ సెక్షన్లో ఒక నావిగేషన్ బార్ ఇచ్చారు, అంటే నావిగేషన్ బార్ అంటే ఇది. ఓకేనా? నావిగేషన్ బార్ ఇది. తర్వాత రైట్ సైడ్లో ఆర్టికల్ ఇచ్చారు. ఓకేనా? ఆర్టికల్ అని చెప్పి ఓకేనా ఇదంతా రాశారు. ఇది మరి రైట్ సైడ్కి ఎలాగెళ్ళింది, లెఫ్ట్ సైడ్ ఎలాగుంది, ఇవన్నీ కోడింగ్ రాసుకున్నారు. ఓకేనా? ఇవన్నీ కోడింగ్ రాసుకున్నారు. అది ఎలా రాశారు ఎలాగొచ్చి అవి కూడా చెప్పేద్దాం. చూడండి, ఈ ఆర్టికల్ సైడ్ ఇక్కడ నుంచి లండన్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. ఓకేనా? చూసారు కదా, ఇది సో ఇది ఒక పారాగ్రాఫ్, అందులో ఇది ఒక పారాగ్రాఫ్. ఓకే, లండన్ అనే పేరు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది. ఓకేనా? అంటే ఇదంతా ఇది ఒక ఆర్టికల్, ఇదంతా ఒక ఆర్టికల్ లాంటిది. ఓకేనా? సో మొత్తం ఇదంతా ఎందులో ఉంది, ఇదంతా ఒకటే కేసు, ఇది రెండు మొత్తం అంతా ఒక సెక్షన్లో ఉన్నాయి. సెక్షన్లో రెండు పార్ట్స్ అయ్యాయి డివైడ్. ఓకేనా? ఒకటి ఎంత పర్సెంటేజ్ ఉందో ఒకటి ఒక 70% ఎంత ఉందా, ఇంకోటి 30% ఎంత ఉంది, అంతేనా? సో ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఓకేనా, చూస్తున్నారు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోయింది చూసారా. సో ఇప్పుడు మనం వీటికి ఈ లండన్, ప్యారిస్, టోక్యో ఇవి సైడ్ అలాగొచ్చే నావ్ బార్ రాశారు చూడండి. నావిగేషన్ నావ్ అని ఇచ్చాడు, అందులో అనార్డర్ లిస్ట్ పెట్టారు. ఓకేనా? యూఎల్ క్లోజ్ చేశారు, అందులో లిస్ట్ ఐటమ్స్ రాశారు, లండన్, ప్యారిస్, టోక్యో. చూసారా, దీని మీద క్లిక్ చేసిన ఇక్కడే ఉంది. సో ఈ 3 లింకులు మాట. ఓకేనా? ఈ 3 లింకులు ఎలాగ ఉన్నాయి. ఇది మామూలుగా ఎలాగా అయితే ఇలా రావు గైస్. మామూలుగా అయితే మనకి ఈ నావిగేషన్ బార్కి ఒక కోడ్ ఉంటుంది అనార్డర్ లిస్ట్కి, చూద్దాం. ఓకేనా? సో పైకి వెళ్తే మనకి కోడ్ నావ్ దాంట్లోకి వెళ్తే చూడండి, చూసారా నావిగేషన్లో ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చారు. ఫ్లోట్ లెఫ్ట్ అయిపోతే అక్కడ చూసారా ఇది కిందకి వెళ్ళిపోయింది. ఆ ఫ్లోట్ లెఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అది లెఫ్ట్కి ఉండిపోద్ది ఇంకా. ఓకేనా? నావ్ అనేది ఫ్లోట్ అనేది లెఫ్ట్కి ఉంటుంది. ఓకేనా? సో అది ఉండాలంటే ఖచ్చితంగా కంట్రోల్ ఫ్లోట్ అని రాసి లెఫ్ట్ అని పెట్టాలి. లెఫ్ట్ అని పెడితే ఇది ఎంతవరకు ఉంటుందో అంతే తీసుకుంటుంది. ఇప్పుడు రన్ చేస్తే ఇంకా పక్కనే ఉన్నది సైడ్కి వచ్చేది. ఓకేనా? ఫ్లోట్ లెఫ్ట్ అని ఉంచుకోవాలి, లేదంటే ఇది అంతా తీసేసుకుంటుంది. ఓకేనా? అర్థమైందా? అంత గ్యాప్ వచ్చేది నావిగేషన్. తర్వాత విత్ 30%, ఇది ఎంత పర్సెంటేజ్ చెప్పాను కదా, 30%, ఇదేమో 70% ఉంటుంది. ఓకేనా? అదే చెప్పాను ఇందాక. హైట్ 300 పిక్సెల్స్, ఇది హైట్ 300 పిక్సెల్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను హైట్ ఒక 500 పిక్సెల్స్ ఇస్తే ఇది సైజు చూడండి కింద వరకు వెళ్ళిపోయింది. చూసారా ఎంతవరకు వెళ్ళిపోయింది. ఇది ఎంత ఉందో ఇది అంతే ఉండాలి, అప్పుడు రెండు ఈక్వల్గా ఉంటాయి. హైట్ వచ్చేసరికి ఇక్కడ ఇది 300 పిక్సెల్స్ ఇచ్చాడు. మళ్ళీ 300 పిక్సెల్ రాస్తే దీనికి ఎంతవరకు 300 పిక్సెల్స్ అనమాట. రెండు ఇప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? ఈ ఆర్టికల్లో రాసింది 300 పిక్సెల్స్ హైట్ ఇస్తాడు, ఇది కూడా. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ విత్ 30%, ఆర్టికల్ది 70% ఉంటుంది నాకు తెలిసి. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాడు చూసారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు, మనం మార్చేసుకుందాం. ఇది ఆరెంజ్కి ఇంకో కలర్ ఏం మారుతుంది గైస్, ఇక్కడ కలర్ వచ్చేసరికి మనం అక్కడ అందులో ఆరెంజ్కి ఇంకేం మ్యాచ్ అవుతుంది, ఆరెంజ్కి వైట్కి మామూలుగా ఎలా మ్యాచ్ అవుతుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఆరెంజ్కి ఇంకోటి గ్రీన్ ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రాసేయండి. గ్రీన్ అనేస్తే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ వచ్చేది చూసారా, ఇదంతా గ్రీన్ కలర్ వస్తుంది. ఓకేనా? మామూలుగా అయితే మీరు కలర్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మన జెండా కలర్లు ఆరెంజ్, గ్రీన్. ఓకేనా? మన వెబ్సైట్ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇది లైట్ గ్రే కలర్ ఉంది. సో ఇంకోటి ఇచ్చేది కలర్ గ్రీన్ అయిపోయింది. ప్యాడింగ్ 20 పిక్సెల్స్. ఓకేనా? ప్యాడింగ్ అనేది 20 పిక్సెల్స్ ఉన్నది. ఓకేనా? దీనికి పైనుంచి కిందకి ఒకవేళ ప్యాడింగ్ 20 పిక్సెల్ తీసేస్తే అది చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ నుంచి చూసారా దగ్గరికి అయిపోయింది.
ఇది అంటుకుపోయింది, అందుకనే మనకి కొంచెం గ్యాప్ కావాలి. ఓకేనా, ప్యాడింగ్ అనేది ఒక 30 పిక్సెల్స్ తీద్దామా, పోనీ 30 పిక్సెల్స్ తీద్దాం. ఇప్పుడు చూడండి మనకి ప్యాడింగ్ 30 పిక్సెల్స్, ఇక్కడ నుంచి కూడా పైనుంచి కూడా 30 పిక్సెల్స్ అయితే వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా అయ్యింది మొత్తానికి. అలాగే మనం ఇప్పుడు కలర్ నావిగేషన్ దానికి రాయవసరం లేదు, కలర్ కింద ఉంటుంది నాకు తెలిసి. ఏకి కలర్ రాయాలి మనం. ఓకేనా, ఇందులోని ఓకే, ఎంతవరకు మనకి నావ్కి. ఇప్పుడు నావిగేషన్లో అన్ఆర్డర్ లిస్ట్ ఉంది చూడండి గైస్. ఇదంతా నావ్ అంటే మొత్తం దీంట్లో లోపల అంతటికి ఇచ్చామన్నమాట, దీని చుట్టూ నావిగేషన్. ఓకే, దీని లోపల యూఎల్ ఉంది, అంటే నావిగేషన్కి యూఎల్ అని పెట్టాడు ఇక్కడ స్టైల్. అంటే నావిగేషన్లో యూఎల్కి స్టైల్ వస్తుంది అన్ఆర్డర్ లిస్ట్కి వీటికి. ఇప్పుడు లిస్ట్ స్టైల్ టైపు నన్ అని పెట్టాడు, అంటే నన్ అని పెడితే ఇక్కడ డాట్లు అనేవి పోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి రిమూవ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ డాట్లు వస్తాయి చూడండి, బుల్లెట్స్ చూసారా, బుల్లెట్స్ వచ్చాయా. ఓకేనా, అక్కడ బుల్లెట్స్ వచ్చాయి చూసారు కదా గైస్. మనకు ఆ బుల్లెట్స్ వద్దు, లింక్స్ ఉన్నప్పుడు మనకి బుల్లెట్స్ ఉండకూడదు కాబట్టి ఇప్పుడు లిస్ట్ స్టైల్ నన్ను కొడితే లిస్ట్ స్టైల్ టైపు సిఎస్ఎస్లో ఈ నన్ను అని రాశారనుకోండి, ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఆ బుల్లెట్స్ పోయాయి. ఓకేనా, ఇంకా మనం బాగా డిజైన్ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసరికి 0. ఓకేనా, ప్యాడింగ్ 0 ఇచ్చారు. ఓకే, అయిపోయింది గైస్, దీనికి అంతే, ఇంకేం రాయలేదు. మనం ఇంకా రాయాలనుకుంటే మనం రాసుకోవచ్చు దీంట్లోని. ఇంకా యూఎల్లో లిస్ట్, ఈ లిస్ట్కి కూడా మనం యూఎల్లో లిస్ట్కి మనం ఓకేనా ఇందులో ఉన్న ఏకి మనం కోడ్ కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా, అన్ఆర్డర్ లిస్ట్లోని ఏ దానికి కూడా మనం ఇక్కడ రాసేయచ్చు. ఏది ఈ స్టైల్లో మీరు దేనికి రాయాలనుకున్నా అక్కడ మెన్షన్. మీరు కంగారు పడద్దు, సిఎస్ఎస్ మీకు స్పెషల్గా సిఎస్ఎస్ అనేది వేరే నెక్స్ట్ ఇది HTML తర్వాత మీకు సిఎస్ఎస్ అనేది నెక్స్ట్ చాప్టర్ అనమాట, అది ఒక స్పెషల్ కోర్సు. ఓకేనా, సిఎస్ఎస్ అందులో మీకు చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇది మన HTML అంటే ఈ డిజైనింగ్ ఏం రాదు, ఈ డిజైనింగ్ అంతా సిఎస్ఎస్ఏ. మీరు ఇప్పుడు కంగారు ఏం పడాల్సిన లేదు, మీకు జస్ట్ నార్మల్గా అర్థం చేసుకోండి. ఓకేనా, సిఎస్ఎస్లో మీకు ఇవే వస్తాయి. ఓకేనా, అంటే ఈ లేఅవుట్ ఎలాగా చేశారనేది ఇక్కడ చూస్తున్నాను అంతే. ఇప్పుడు దీన్ని అలాగ ఉంచేద్దాం. ఇకపోతే ఈ పక్కన ఇది ఎలాగొచ్చిందో అది అనేది చూద్దాం. ఓకేనా, ఇది వచ్చేసరికి ఆర్టికల్. ఇప్పుడు ఆర్టికల్కి రాస్తున్నాడు, ఆర్టికల్ అని తీసుకున్నారు కదా, ఇక్కడ చూడండి సెక్షన్ నావిగేషన్ అయిపోయింది. నావిగేషన్ తర్వాత ఆర్టికల్ ఏముంది, ఇదంతా ఉంది. ఫస్ట్ ఆర్టికల్ బయట ఉంది. ఓకేనా, ఈ ఆర్టికల్కి ముందు ఒక స్టైల్ రాస్తున్నాం పైన. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ రాశాడు, ఇది ఆర్టికల్ గైస్. ఓకేనా, ఈ ఆర్టికల్ ఇప్పుడు అంటే చుట్టూ ఉన్నది బట్ట. ఓకే, ఈ ఆర్టికల్కి ఫ్లోట్ లెఫ్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఉన్నది. దీనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ లెఫ్ట్ తీసేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇది చూసారా, ఇది ఫ్లోట్ లెఫ్ట్ తీస్తే మనకి ఏమైంది గైస్, ఫ్లోట్ లెఫ్ట్ లేకుండా మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది చూసారా. ఓకేనా, ఇది ఫ్లోట్ లెఫ్ట్ అనేది ఖచ్చితంగా వాడాలి మనం, అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. లేదంటే అలా కిందకి వెళ్ళిపోద్ది సైడ్ అంతా గ్యాప్ ఉంచుకొని. ఓకేనా, ఫ్లోట్ అనేది లెఫ్ట్కే ఉండాలి. నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసరికి 20 పిక్సెల్స్, అంటే ఇది ప్యాడింగ్ లోపల. ఓకేనా, లోపల ప్యాడింగ్ విత్ 70%. చెప్పాను కదా గైస్, ఇది ఒక 30% అయితే ఇదంతా విత్ 70%. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇడు F1 అంటే గ్రే మాట. మనం అన్ని పూర్తిగా FF పెట్టేద్దాం, అంటే FFలు అన్నీ పెడితే వైట్ అని అర్థం. అన్ని FFలు ఉంటే వైట్ వస్తుంది చూసారా, ఇక్కడ వైట్ కలర్ వస్తుంది, గ్రే కలర్ పోయింది, వైట్ కలర్ వస్తుంది. ఓకేనా, లేదు అంటే మనం డైరెక్ట్గా వైట్ అని కూడా మీరు రాసేసుకోవచ్చు, WHITE వైట్ అని రాశారు చూసారు కదా. వైట్ అంటే దీంట్లో మిక్స్ అయిపోయింది, కానీ గ్రే అంటే ఇక్కడ చిన్నది ఇక్కడ బార్డర్ లాగా కనిపిస్తుంది మీకు. ఓకేనా, సో అందుకని మనం ఏం చేద్దాం, ఇప్పుడు జస్ట్ వైట్ అని కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అని పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి గ్రే అని పెడితే చూడండి మొత్తం ఈ లైట్ గ్రే పెడదాం, డార్క్ గ్రే అయిపోయింది. లైట్ LIGHT లైట్, స్పేస్ అవ్వలేము. ఓకే, లైట్
ఓకే, లైట్ కలర్ మారుద్దాం ఉండండి. లైట్ మనకి ఒక బ్లూ, బిఎల్యూవి లైట్ బ్లూ తీసుకుందాం. ఓ, లైట్ బ్లూ అనేది ఇక్కడ రాలేదు, కొంచెం రెండు కలిపి ఉంటాయి అనుకుంటా. ఓకే, ఇది చూడండి. ఓకే, ఇది స్పేస్ లేకుండా కొడితే లైట్ బ్లూ కలర్ అనేది మనకి అప్లై అయ్యింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు డిజైన్ చేసుకున్నప్పుడు మీకు అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి కలర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఆ వెబ్సైట్ అనేది యూజర్ చూసినప్పుడు వాళ్ళకి ఒక యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసినప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకేనా? అర్థందా? నెక్స్ట్ లైట్ బ్లూ ఇస్తాం. నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 300 పిక్సెల్స్. సేమ్ గైస్, ఇది ఇందాక చూసారు కదా 300 పిక్సెల్స్ హైట్, సేమ్ ఇది కూడా 300 పిక్సెల్స్ హైట్ ఇవ్వాలి. ఇది ఒకళ్ళు తీసేస్తే చూడండి, చూసారా ఇక్కడ మిగిలిపోయింది ఇంకా. సో అందుకనే ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్కి ఇక్కడ హైట్ అనేది, ఓకేనా, ఓన్లీ ఫర్ డెమాన్స్ట్రేషన్ షుడ్ బి రిమూవ్డ్. చూసారా, దీన్ని రిమూవ్ చేయడానికి 300 పిక్సెల్స్ ఇచ్చాం. చూసారు, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా? దేనికి ఇచ్చాం? ఓన్లీ ఫర్ డెమాన్స్ట్రేషన్ షుడ్ బి రిమూవ్డ్. ఓకేనా? సో అది గైస్, మామూలు తెలుగులో ఏమంటారు డెమాన్స్ట్రేషన్ గైస్? తెలుగులో డెమాన్స్ట్రేషన్ని ప్రదర్శన అంట. ఓకేనా? సో అది. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్కి రాశారు, ఆర్టికల్లో ఉన్న సెక్షన్కి కూడా ఇప్పుడు రాస్తారు కోడ్ అయితే చూద్దాం. ఓకేనా? ఈ ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్లో అదే ఆ సెక్షన్ కాదు, ఆర్టికల్లో H1 ఇట్లా ఇంకా నార్మల్గా ఉంచుతారు కదా, ఇంకేం లేదు. ఓకేనా? ఆర్టికల్లో ఉన్నదానికి ఇంకేం లేదు, ఓన్లీ ఆర్టికల్కి అయితే ఇలాగ ఇస్తారు, అంతే, అయిపోయింది. దాని తర్వాత ఇంకేముంది మనకి, సెక్షన్ కూడా రాసుకున్నాం, అంతా ఒకటే కదా, అయిపోయింది. నెక్స్ట్ ఫుటర్, ఈ పైన ఇంకా సెక్షన్ ఆఫ్టర్ కూడా ఇచ్చారు. సెక్షన్ అని చెప్పి సెక్షన్ ఆఫ్టర్ కూడా ఇచ్చారు. కంటెంట్ ఇక్కడ ఏం లేదు, డిస్ప్లే టేబుల్ అంట, క్లియర్ వచ్చేసరికి బోత్ అని ఇచ్చారు గైస్. ఇదేంటంటే క్లియర్ ఫ్లోట్స్ ఆఫ్టర్ ద కాలమ్స్ అంట. ఓకే, సో ఇది రాయకపోతే మనకి క్లియర్ అవ్వదు అనుకుంటా గైస్. ఇక్కడ క్లియర్ ఫ్లోట్స్ గైస్, ఈ ఫ్లోట్ లెఫ్ట్ అనేది వచ్చాయి కదా, ఈ సైడ్ ఇంకేమైనా ఉన్నాయి అట్లా రిమూవ్ చేయడానికి ఇది ఇవ్వాలనుకుంటా. సెక్షన్ ఆఫ్టర్, సెక్షన్ తర్వాత ఇంకేమైనా క్లియర్ చేస్తా. ఒకవేళ ఇది రిమూవ్ చేసేస్తే మనం చూద్దాం. ఇది రిమూవ్ చేసేస్తే ఒక్కసారి చూడండి, మనకి సెక్షన్ ఆఫ్టర్ మనకి రిమూవ్ చేసేస్తే ఇది కొంచెం వెరైటీగా వచ్చింది. చూడండి, ఇక్కడ ఏదో క్లియర్ అవ్వలేదు, అందుకే మళ్ళీ కొంచెం మారింది. ఇక్కడ ఈ ఫుటర్ది కూడా చూడండి ఒకసారి. ఓకేనా? ఈ సెక్షన్ ఆఫ్టర్ మనకి దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? ఇది అదే అంటున్నాడు, క్లియర్ ఫ్లోట్స్ ఆఫ్టర్ ద కాలమ్స్. ఈ కాలమ్స్ తర్వాత ఫ్లోట్ని క్లియర్ చేసుకోవాలంట. సో రన్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేది చూడండి, చూసారా, క్లియర్ చేసుకుని దానికి ఇది రాయాలి. సెక్షన్కి ఇచ్చి ఆఫ్టర్ అని రాయాలంట. కంటెంట్ వచ్చేసరికి ఎంటీ. ఓకేనా? కంటెంట్ ఇంకేం లేదు, ఎంటీ. డిస్ప్లే టేబుల్ అంట, డిస్ప్లే అని చెప్పి టేబుల్ అని రాశాడు. క్లియర్ వచ్చేసరికి బోత్. ఓకేనా? అప్పుడే మనకి క్లియర్ అయినట్టు ఉంది గైస్. ఓకేనా? క్లియర్ బోత్ అనేది ఇది పెట్టకపోతే, చూసారు ఇక్కడ క్లియర్ పెట్టకపోతే ఇక్కడ ఏమైంది, ఈ విధంగా వస్తుంది, క్లియర్ అవ్వలేదు. ఓకేనా? సో అందుకే కంట్రోల్ ఈ క్లియర్ బోత్ అనేది ఇవన్నీ మీరు కంగారు పడద్దు గైస్, మీకు ఇవన్నీ కూడా మీకు సిఎస్ఎస్లో ప్రతి ఒక్కటి కూడా సపరేట్గా ప్రతి ఒక్కదానికి మీకు సిఎస్ఎస్ ట్యుటోరియల్లో ఓకేనా క్లాస్ అయితే ఉంటాయి. ప్రస్తుతాన్ని మీరు జస్ట్ వినండి అంతే. ఓకేనా? మనం HTML కదా, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ మన సిఎస్ఎస్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఓకేనా? అంతే గైస్. సో ఇంకోటి ఏంటంటే, ఇంకా ఫుటర్కి మనం రాస్తాడు. ఇక్కడ ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాడు, ఆ గ్రే కలర్ ఉంది కదా, గ్రే. ఓకేనా? సో ఇక్కడ మనం గ్రీన్ తీసి దీనికి పైన వైట్ పెట్టామనుకోండి, ఇక్కడ వైట్ బార్డర్ కూడా ఇస్తే బాగుంటుంది. వైట్, WHITE, వైట్. సో ఇక్కడ చూడండి వైట్ వస్తుంది. దీనికి మళ్ళీ ఇక్కడ బార్డర్ BORDER, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్, 1 పిక్సెల్ సాలిడ్ ఏమిద్దాం, బ్లూ. ఓకే, బ్లూ కలర్ ఇస్తే ఇకండి ఇక్కడ చూసారు ఎలాగ ఒక బార్డర్లో కనిపిస్తుంది మనకి బ్లూలో.
ఇప్పుడు ఈ కిందన ఫుటర్ ఇచ్చారు కదా, ఫుటర్ కలర్ మన మార్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్, ఇది కాదు, ఇక్కడ ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చారు, అంటే గ్రే. దీన్ని మనం గ్రీన్ చేసేద్దాం. అంటే మన వెబ్సైట్ ఒక గ్రీన్ కలర్, అంటే మనం ఒక బ్లాక్ కలర్లో మన వెబ్సైట్ని డిజైన్ చేసుకున్నట్టుగా మీకు నచ్చిన కలర్స్ మనకు ఈ విధంగా పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇది మీ వెబ్సైట్ లేఅవుట్. ఓకేనా? సింపుల్గా మీరు ఇంకా బోల్డ్ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? ఈ సింపుల్ లేఅవుట్ ఈ విధంగా మనం ఇక్కడ ప్యాడింగ్, దీనికి ప్యాడింగ్ అనమాట, ఫుటర్కి ప్యాడింగ్. అలాగే టెక్స్ట్ అలైన్ అనేది సెంటర్కి వస్తుంది కదా ఫుటర్. అలాగే కలర్ అనేది వైట్ వచ్చింది చూసారు. ఫుటర్ కలర్ కూడా మనకి టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉండాలి, మామూలుగా అయితే వైట్ వచ్చింది. ఓకేనా? సో ఇది కోడింగ్ ఫుటర్కి ఈ విధంగా డిస్ప్లే అయింది, అంతే. అదేంది కదా గైస్, అదనమాట. ఇది జస్ట్ మీరు ఇదే కావాలంటే ఈ కోడ్ని ఎలా మీరు మొత్తం కాపీ చేసుకుంటే మీరు ఇలా వచ్చేస్తుంది ఇవంతా. మీకు మొత్తం ఇక్కడ నుంచి కింద నుంచి మొత్తం ఇదంతా కాపీ చేసుకొని మీరు .html అనే పేరుతో సేవ్ చేసుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఇదే కనిపిస్తుంది మీకు. ఓకేనా? సేమ్ ఇలాగా మీ వెబ్సైట్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? సో అందుకే మీకు ఇక్కడ కోడ్లు కూడా ఉంటాయి. నేను అందుకే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ నుంచి అన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే చేసేస్తున్నాను గైస్. మీరు ఎందుకంటే మళ్ళీ మీ అంతటా మీరు ఓన్గా మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు అనమాట మొత్తం. ఓకేనా? రివిజన్ చేసుకుని మళ్ళీ మీరు ఇక్కడ మనం చెప్పినవన్నీ చూసుకుంటే మీకు అన్నీ మళ్ళీ అర్థమైపోతుంటాయి. మీరు ప్రాక్టికల్ కూడా చేసేయచ్చు. ఓకేనా? సో సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ అంట గైస్. నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ గురించి ఇందాక ఏం చదివాం, ఇక్కడ నుంచే కదా, ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, అసలు ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ లేఅవుట్ ఫాస్ట్, మన లేఅవుట్ను ఫాస్ట్గా క్రియేట్ చేయాలంటే యూ క్యాన్ యూజ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. మన సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనే ఒకటి ఉంటుంది గైస్, లైక్ w3.css కానీ లేదంటే బూట్స్ట్రాప్. ఎక్కువగా ఈ బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఒక లేఅవుట్ వచ్చింది, ఇప్పుడు చూసాం కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్ అలా లేఅవుట్ వచ్చింది. ఇప్పుడు మనం వీటిని ఇన్ని కోడ్లు రాస్తున్నాం. ఓకేనా? మనం బూట్స్ట్రాప్ అనుకోండి, మీకు సింపుల్గా ఇంకా తక్కువ కోడ్లో మన వెబ్సైట్ డిజైన్ చేసొచ్చు అనమాట. సిఎస్ఎస్కి బదులు మనం డైరెక్ట్గా బూట్స్ట్రాప్. ఓకేనా? మీరు బూట్స్ట్రాప్ని కానీ నేర్చుకున్నారనుకోండి, బూట్స్ట్రాప్ కూడా మనకు ఉంటుంది ఇందులో. బూట్స్ట్రాప్ కానీ మీరు డైరెక్ట్ నేర్చేసుకుంటే, లర్న్ బూట్స్ట్రాప్ న్యూయెస్ట్ వెర్షన్ ఆఫ్ బూట్స్ట్రాప్ విత్ స్మూత్ వే. బూట్స్ట్రాప్లో 4 ఉంది, 5 ఉంది. ఈ విధంగా మీకు బూట్స్ట్రాప్ నేర్చుకున్నారనుకోండి, అంటే ఇంకొంచెం మన కోడ్ ఎక్కువ రాయవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? ఆల్రెడీ వాళ్ళు బటన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆ బటన్కి వాళ్ళు ఆల్రెడీ సిఎస్ఎస్లో బోర్డు ఎంత కోడ్ రాసి ఉంచేస్తారు. వీళ్ళు సింపుల్గా దాన్ని అదంతా ఒక చిన్న కోడ్కి ఎగ్జిక్యూట్ అయినట్టుగా ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తారు. ఓకేనా? మీకు అప్పుడు మనకి ఏటవుతుందంటే తొందరగా మనకి కోడ్ కూడా ఎక్కువ రాయవసరం లేదనమాట. అలాగే మన వెబ్సైట్స్ కూడా బూట్స్ట్రాప్లో చాలామంది బూట్స్ట్రాప్ యూజ్ చేస్తారు. వెబ్సైట్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంటాయి చూసారా, అవన్నీ కూడా బూట్స్ట్రాప్లో చేసినవి. మ్యాక్సిమం వెబ్సైట్స్ అన్నీ బూట్స్ట్రాప్తోనే చేస్తారు గైస్. ఓకేనా? బూట్స్ట్రాప్లో కలర్స్, ఓకేనా, ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూడండి, టెక్స్ట్ కలర్ కానీ టెక్స్ట్ స్టైల్ కానీ ఫాంట్ ఇవన్నీ కూడా మనకి బాగుంటాయి అన్నమాట. ఈ బూట్స్ట్రాప్ కూడా మనం ఫస్ట్ HTML CSS జావా స్క్రిప్ట్ అయిన తర్వాత అప్పుడు బూట్స్ట్రాప్ చెప్తాను. ఓకేనా? మన సిఎస్ఎస్ బదులు మనం డైరెక్ట్ మీరు బూట్స్ట్రాప్ అయినా నేర్చుకోవచ్చు, బట్ సిఎస్ఎస్ నేర్చుకొని బూట్స్ట్రాప్ నేర్చుకోండి, కొంచెం మీకు బాగుంటుంది. ఓకేనా? ఇమేజెస్ బూట్స్ట్రాప్ అంటే మీకు ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది కోడ్ అనేది. ఇటు సిఎస్ఎస్లో ఎంత పెద్ద కోడ్ ఉందనుకోండి, బూట్స్ట్రాప్లో అంత రాయవసరం లేదు. సిఎస్ఎస్లో ఎంత, బూట్స్ట్రాప్లో ఎంత చిన్న కోడ్ రాసి సరిపోద్ది. ఓకేనా? సిఎస్ఎస్లో ఎంత పెద్ద కోడ్ ఉంటే బూట్స్ట్రాప్లో మనకి దాన్ని చేయాలంటే ఎంత చిన్నది టైప్ చేస్తే సరిపోద్ది ఎంత సైజు. ఓకేనా? అలాగే బటన్స్ ఉందండి చూడండి, ఇక్కడ ఈ బటన్స్ చూసారా, మామూలుగా మనకి HTMLలోనే ఎలాగ ఉంటాయి బటన్స్ చూసాం కదా, నార్మల్గా ఉంటాయి బటన్స్. కానీ బూట్స్ట్రాప్లో బటన్స్ చూడండి, బ్యూటిఫుల్గా చూడడానికి బాగుంటాయి అన్నమాట. అంటే ఈ బటన్కి స్టైల్ రాలేదు, ఇది క్లాస్ BT అని పెట్టారు అంతే. క్లాస్ ఏం పెట్టారు ఇక్కడ, BTN అంటే క్లాస్ BTN ప్రైమరీ అంటే ఈ బ్లూ కలర్ వస్తుంది గైస్. ఓకేనా? నార్మల్గా ఏం లేదు, BTN
ఆ బీటీఎన్ అని ఉంచేస్తే అంటే ఇది క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్, అంటే ఇది ఒక స్టైల్లో బీటీఎన్కి ఆల్రెడీ వాళ్ళు సిఎస్ఎస్లో ఈ కోడ్ రాస్తారు. సో ఇది ఎలా డిస్ప్లే అవుతుందంటే ఓకేనా, ఆ బీటీఎన్ ప్రైమరీకి ఒక కోడ్ ఉంటుంది, అదే ఫ్రేమ్వర్క్ అంటారు, సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. దాని అంతటిని సింపుల్గా ఆ కోడ్ అంతా ఈ చిన్నది ఆ మోడల్ రావాలంటే ఇది రాస్తే ఇంకా మనం ఇంకా సిఎస్ఎస్లో ఇంకా మొత్తం ఇంకేం రాయవసరం లే, సిఎస్ఎస్ కోడ్ ఇంకేం ఉండదు, జస్ట్ మనం ఇది రాస్తే చాలు, డైరెక్ట్గా ఈ మోడల్లో బటన్ వచ్చేద్ది మనకి అంతే. క్లాస్ ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసేస్తారన్నమాట బూట్స్ట్రాప్లో, ఓకేనా. ఇది జస్ట్ మనం ఇది పెడితే సరిపోతుంది, మనకి డైరెక్ట్ ఈ బటన్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బటన్ తీసుకొని దానికి బార్డర్ ఇవ్వాలి, దానికి చుట్టూ ప్యాడింగ్ ఇవ్వాలి, ప్యాడింగ్ 10 పిక్సెల్ అని, దీనికి మధ్యలో ప్యాడింగ్ వచ్చిందా, ఒక ప్యాడింగ్ 10 పిక్సెల్, టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ రాసుకోవాలి. మళ్ళీ హావర్ చేస్తే చూడండి ఒక ఎఫెక్ట్ లాంటిది కూడా వస్తుంది, చూస్తున్నారు కదా, ప్రతిదానికి హావర్ ఎఫెక్ట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ రాయాలంటే ఎంత కోడ్ అవుతుంది, ఇవన్నీ రాయాలంటే ఒక్క బటన్కి ఎంత కోడ్ అవుతుంది. అదే బూట్స్ట్రాప్లో మనకి సింపుల్గా మీరు జస్ట్ క్లాస్ ఈక్వల్ అని రాసి బీటీఎన్ అంటే బటన్ ప్రైమరీ అంటే అయిపోయాయి, మీకు డైరెక్ట్ వచ్చేది ఎంత, అవేంకే కోడ్ రాసి అదే సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్, ఓకేనా. మనకి చాలామంది ఈ బూట్స్ట్రాప్ని యూజ్ చేస్తారు, మనం కూడా మ్యాక్సిమం మన వెబ్సైట్స్ అన్ని తర్వాత బూట్స్ట్రాప్ యూజ్ చేస్తే డిజైన్ చేసుకుంటాం, ఓకేనా. మనకి సిఎస్ఎస్ కూడా తెలియాలి, సిఎస్ఎస్ మెయిన్, ఆ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి ఇది సింప్లిసిటీ చేశారన్నమాట దాన్ని, ఓకేనా. ఈ బూట్స్ట్రాప్ వెబ్సైట్ ఈ బూట్స్ట్రాప్ కూడా సిఎస్ఎస్దే దాని ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేశారనమాట, ఓకేనా. సింప్లిఫైడ్ చేశారన్నమాట కోడ్ని, సో అందుకే ఎక్కువ మంది బూట్స్ట్రాప్ యూజ్ చేస్తారు, ఓకేనా. చాలా వెబ్సైట్లు బూట్స్ట్రాప్ యూజ్ చేసే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఓకే, సో గైస్ మరి నెక్స్ట్ అర్థమైందా గైస్, ఇప్పుడు మన వాళ్ళకి సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ నెక్స్ట్ ఎంతవరకు చెప్పాం, ఇగో ఇదే లైక్ w3.css అనేది ఈ W3 స్కూల్స్ వాళ్ళది అనుకుంటా, వీళ్ళు ఓన్ది అనుకుంటా, బట్ మనం మట్టుగా బూట్స్ట్రాప్ నేర్చుకుందాం, ఓకేనా. అదే ఎక్కువగా యూజ్ చేస్తారు, ఓకే. ఎవర్ హెర్డ్ అబౌట్ W3 స్కూల్ స్పేసెస్, మనం విన్నారా స్కూల్ స్పేసెస్ గురించి. హియర్ యూ క్యాన్ క్రియేట్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ యూజ్ ఎ టెంప్లెట్ అండ్ హోస్ట్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ని ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లో హోస్ట్ చేయాలనుకుంటే ఈ W3 స్కూల్ స్పేసెస్ అని ఇది ఉంది, ఓకేనా. ఇందులోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని మీరు కొట్టేవచ్చు, ఓకేనా. కొట్టేసి మీరు అక్కడ ఇస్తాడు, మీరు ఇగోండి ఇక్కడ మీ సైన్ ఇన్ ఇలా మెయిల్ అది అయ్యి లాగిన్ అయిపోతే మీకు డైరెక్ట్గా వాడొక ఇది ఇచ్చేస్తాడు, ఓకేనా. మీరు అందులో వెబ్సైట్ని తయారు చేసుకుని డైరెక్ట్గా మీరు ఆడు ఇస్తాడు ఒక ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, నేము మీ వెబ్సైట్ .com పేరు, ఓకేనా, సెలెక్ట్ చేసుకోవచ్చు ఆడిచ్చిన దాంట్లో మీరు డైరెక్ట్గా చేయొచ్చు. అది కూడా మనం తర్వాత చెప్దాం వీటి గురించి, ఓకేనా. ప్రస్తుతానికైతే మనం సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్, ఓకేనా, లేఅవుట్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఏంటో, బూట్స్ట్రాప్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా బ్రో. అది బూట్స్ట్రాప్ అనేది మనం HTML CSS జావాస్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మన బూట్స్ట్రాప్లోకి వెళ్దాం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ఎస్ ఫ్లోట్ లేఅవుట్, ఓకేనా. సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అయిపోయింది, ఈ టెక్నిక్లో ఫస్ట్ టెక్నిక్ ఫ్రేమ్వర్క్స్, సెకండ్ టెక్నిక్ ఫ్లోట్ లేఅవుట్ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ కామన్ టు డూ ఎంటైర్ వెబ్ లేఅవుట్స్ యూజింగ్ సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ, ఓకేనా. మనం ఎంటైర్ వెబ్ లేఅవుట్స్ యూజింగ్ సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఫ్లోట్ ఈజ్ ఈజీ టు లర్న్, ఫ్లోట్ అనేది మీరు ఈజీగా లర్న్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇందాక ఎగ్జాంపుల్ ఫ్లోట్ లెఫ్ట్ అని పెట్టాను చూసారా, మనకి అది పెద్ద కష్టం కాదు, ఒకసారి చూద్దాం. యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ హౌ ద ఫ్లోట్ అండ్ క్లియర్. ఫ్లోట్ రాసి ఉంటే దాని క్లియర్ కూడా ఉండాలి, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. ప్రాపర్టీ ఈ రెండు ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే మనకి సరిపోద్ది. ఆల్రెడీ మనం ఇందాక ఎగ్జాంపుల్ అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం ఏది ఇందాకది మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం, అది ఈ ఫ్లోట్ లెఫ్ట్ ఈ కింద గ్యాప్ వస్తుంది, అది అందుకే ఒకసారి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్ అలా ఎలా రాశారనేది, ఓకేనా. సో ఆ రెండింటి గురించి తెలుసుకుంటే ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే సరిపోద్ది, ఫ్లోట్ అండ్ క్లియర్ అనేది, ఓకేనా. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫ్లోటింగ్ ఎలిమెంట్స్ ఆర్ టైడ్ టు ద డాక్యుమెంట్ ఫ్లో, ఓకేనా. ఫ్లోటింగ్ ఎలిమెంట్స్
మన డాక్యుమెంట్ ఫ్లోని ఇచ్చేస్తుంటాయి. ఓకేనా, విచ్ మే హార్మ్ ద ఫ్లెక్సిబిలిటీ. అది ఫ్లెక్సిబుల్ చేసినప్పుడు అవి సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. అవి డిసడ్వాంటేజెస్, అంటే పైకి కిందకి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఓకేనా, సో లెర్న్ మోర్ అబౌట్ ఫ్లోట్ ఇన్ సిఎస్ఎస్ ఫ్లోట్ అండ్ క్లియర్ చాప్టర్లో మనం బాగా నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ప్రస్తుతానికి జస్ట్ తెలుసుకోండి, సిఎస్ఎస్ సంబంధించింది కాబట్టి వాటిల్లో సిఎస్ఎస్ ట్యూటోరియల్లో ఇవన్నీ మనకు వస్తాయి. అలాగే ఇంకోటి సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అని కూడా ఒకటి ఉంది. ఓకేనా, యూజ్ ఫ్లెక్స్ బాక్స్ ఎన్ష్యూర్ దట్ ఎలిమెంట్స్ బిహేవ్ ప్రెడిక్టబ్లీ వెన్ ద పేజ్ లేఅవుట్ మస్ట్ అకామిడేట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ అండ్ డిఫరెంట్ డిస్ప్లే డివైసెస్. ఓకేనా, ఈ ఫ్లెక్స్ బాక్స్ది కూడా మనం యూజ్ చేస్తాము. ఓకేనా, వెన్ ద పేజ్ లేఅవుట్ మస్ట్ అకామిడేట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ అండ్ డిఫరెంట్ డిస్ప్లే డివైసెస్ ఉంటాయి కదా, దానికి మనం సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ని యూజ్ చేస్తామన్నమాట. దాని బిహేవియర్కి, ఆ వెబ్ పేజ్ బిహేవియర్కి మనం ఈ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ యూజ్ చేస్తాం. అది కూడా మీకు సిఎస్ఎస్లో వస్తుంది, కంగారు పడద్దు గైస్. ఇక్కడ జస్ట్ ఇవి నేర్చుకోండి. సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ గురించి, సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ మాడ్యూల్ ఆఫర్ ఏ గ్రిడ్ బేస్డ్ లేఅవుట్ సిస్టమ్ అంటది. ఓకేనా, గ్రిడ్ బేస్డ్ లేఅవుట్ సిస్టము ఓకేనా వస్తుందంట. ఇది యూజ్ చేస్తే విత్ రోస్ అండ్ కాలమ్స్లో మనకి డిస్ప్లే అవుతుంది, మేకింగ్ ఇట్ ఈజియర్ టు డిజైన్ వెబ్ పేజెస్ వితౌట్ హ్యావింగ్ టు యూజ్ ఫ్లోట్ అండ్ పొజిషనింగ్. బట్ మనం గ్రిడ్ యూజ్ చేస్తే టేబుల్ కింద వెళ్ళిపోద్ది, రోస్ అండ్ కాలమ్స్ కింద. సో ఎలాంటి ఇది యూజ్ చేస్తే మనకి ఎటువంటి ఇది ఉండదని చెప్తున్నాడు. మేకింగ్ ఇట్ ఈజియర్ టు డిజైన్ వెబ్ పేజెస్. మనం వెబ్ పేజ్ని దీన్ని గ్రిడ్ లేఅవుట్ యూజ్ చేసి మనం ఈజీగా డిజైన్ చేసవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, వితౌట్ హ్యావింగ్ టు యూస్ ఫ్లోట్ అండ్ పొజిషనింగ్. ఆ ఫ్లోట్ని పొజిషన్ని యూజ్ చేయకుండా మనం ఈ గ్రిడ్ని యూజ్ చేసి ఈజీగా చేసవచ్చు. అంటే మనకి గ్రిడ్ అనేది కొంచెం బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, దాని గురించి చూద్దాం. సిఎస్ఎస్ గ్రిడ్ అనేది మనకి గ్రిడ్ చాప్టర్లో సిఎస్ఎస్లో వస్తాయి, అవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు గైస్, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో మనం జస్ట్ ఆ లేఅవుట్ గురించి, లేఅవుట్ అంటే మనం వెబ్సైట్ లేఅవుట్ గురించి చూస్తాను అంతే, ఇంకా దీని గురించి ఇంకేం మీరు కంగారు పడద్దు, సిఎస్ సంబంధించిన దానివి. ఓకేనా, సో లెట్స్ గో నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్నా, దానికి ఎక్సైజ్ ఏమి అవ్వలేదు. దీనికి వీటికైతే ఎక్సైజ్ ఏమి ఇవ్వలేదు చూసారు, ఎందుకంటే ఇవి సిఎస్ఎస్ సంబంధించిన కాబట్టి ఎక్సైజ్ ఏమి ఇవ్వలేదు గైస్. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ రెస్పాన్సివ్. ఈ రెస్పాన్సివ్ కూడా చాలా ఇంపార్టెంట్, దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. మనకి హెచ్టిఎంఎల్లో రెస్పాన్సివ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. మన వెబ్సైట్స్ అంటే చిన్న సైజు చేసినప్పుడు ఏ విధంగా చూడండి, అవన్నీ ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి, సైడ్కి వచ్చేస్తున్నాయి ఇలాగా చేస్తున్నప్పుడు కదా. అలాగే మన స్క్రీన్ పెద్ద చేసినప్పుడు కూడా మారిపోతుంది చూసారా, ఇక్కడ పక్కన ఇవన్నీ వచ్చాయి. ఓకేనా, అంటే మనం కంప్యూటర్ స్క్రీన్ సైజ్కి ఒకలాగా, ఐప్యాడ్కి ఒకలాగా, మొబైల్ డివైసెస్కి ఒకలాగా స్క్రీన్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీ మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుంది. మొబైల్లో మనం ఇది క్లిక్ చేస్తే ఇలా సైడ్కి వస్తాయి, అంతే కదా. అదే పెద్ద స్క్రీన్స్కి వెళ్ళేసరికి ఈ విధంగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఐప్యాడ్లో ఒకటి, అలాగే పీసీలో ఒక మోడల్లో మనకు కనిపిస్తుంటాయి. ఓకేనా, సో అదే అనమాట రెస్పాన్సివ్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, అదే మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో లెట్స్ గో గైస్ మరి. ఓకేనా, ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, మనం ఎప్పుడైనా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నప్పుడు రెస్పాన్సివ్గా చేయాలి గైస్. అంతేగాని ఇప్పుడు ఇలాగా ఒకప్పుడు వెబ్సైట్స్ మన వాళ్ళకి చాలామందికి తెలియదు. ఒకప్పుడు వెబ్సైట్స్ ఎలాగుండేదంటే మా చిన్నప్పుడు దీన్ని ఎలా చేసినా, ఇలా దగ్గర చేసినప్పటికి ఏమవుతుందంటే గైస్, ఈ కిందన మనకి ఇది లెఫ్ట్కి ఇది ఇలాగా ఇది అడ్జస్ట్మెంట్ అయ్యేవి కాదనమాట. దగ్గర చేస్తే వాటి పొజిషన్లు అవే ఉండి దగ్గరికి అయిపోయిన తర్వాత కిందన ఈ బార్లు వచ్చేవి, ఈ స్క్రోల్ బార్లు ఉంటాయి కదా, ఇలా పైన ఒక బార్ ఉందా, సేమ్ అలాగే కిందన కూడా బార్ వచ్చింది. ఆ పేజ్ని రైట్కి లెఫ్ట్కి మూవ్ చేసుకునేలానమాట ఒకప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఇదే. మనకి ఈ వెబ్సైట్ అనేది తగ్గించిన మొత్తం చూసారా, ఇవి ఇమేజ్ సైజ్ కూడా తగ్గుతుంది, దానికి స్క్రీన్ సైజు తగినట్టుగా రెస్పాన్సివ్ అవుతుంది. దాన్నే రెస్పాన్సివ్ అంటారు, రెస్పాన్సివ్ వెబ్. ఓకేనా, లేఅవుట్ చూసారు కదా ఎలాగొచ్చిందా, ఆ ఇమేజ్ కూడా పెరుగుతున్న కొలది స్క్రీన్ సైజ్ మనకి ఏటవుతుంది, ఇటు వెనకాల వచ్చిందా, ఇమేజ్ సైజు మనం ఇక్కడ స్ట్రెచ్ చేస్తున్న కొలది ఇమేజ్ సైజ్ కూడా పెరుగుతుంది కదా, అదనమాట. సో అదే గైస్, ఇంకేం లేదు. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, మనం వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు రెస్పాన్సివ్గా డిజైన్ చేయాలి. ఓకేనా,
ఆ విధంగా, లేదంటే వెబ్సైట్ చూడడానికి లుక్ బాగోదు. ఓకేనా. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ఏ వెబ్ పేజెస్ దట్ లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైస్. అదే ఇప్పుడు చెప్పాను, అన్ని డివైస్కి మనకి ఈ సైట్ ఉందనుకోండి, పెద్ద డివైస్కి బాగానే కనిపిస్తుంది, చిన్న డివైస్లో కూడా చూసారా ఈక్వల్గా మొత్తం నీట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాయి టెక్స్ట్. ఓకేనా, అదే మీనింగ్, ఇంకేం లేదు. ఓకేనా, అన్ని డివైస్లో కూడా లుకింగ్ చూడడానికి బాగా కనిపించాలి. అలాగే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ విల్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ అండ్ వ్యూ పోర్ట్స్. అదే చెప్పాం గైస్, ఇప్పుడే చూపించాను కదా, డిఫరెంట్ స్క్రీన్ సైజ్కి మనకి ఇలాగ అడ్జస్ట్మెంట్ అయింది కదా, ఆ ఇమేజ్ కూడా ఇక్కడ రాశాడు. ఓకేనా, ఒకసారి చూడండి. వస్తాను, టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్. ఓకేనా గైస్, ఒకసారి చూడండి. HTML రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. సో ఇక్కడ చూసారు కదా, ఇది ట్యాబ్లో ఈ సైజు, ఇది పీసీలో ఇంకా పెద్దది వేరేగా ఉంది. ఓకేనా, సో ఇంకా మొబైల్ స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది. అదే వెబ్సైటు 3 డివైసుల్లో డిఫరెంట్గా లేఅవుట్స్ సేమ్. ఇందులో ఎలా కనిపిస్తుంది, ఇక్కడ అలా కనిపించవచ్చు కదా, కనిపించట్లేదు. ఇక్కడ హోము, బ్రాండ్ ఇవేవో ఉన్నాయి, టూరు, కానీ ఇక్కడ కనబడట్లేదు. అవి చిన్న స్క్రీన్కి వచ్చేసరికి ఇక్కడ వేరేగా వస్తాయి, అవి కనబడట్లేదు. చూసారా, ఇదే మాట రెస్పాన్సివ్ వెబ్సైట్ చెయ్యాలి మీరు మొబైల్లో కూడా. ఇప్పుడు అందుకే చాలామంది యూట్యూబ్ని మనం మొబైల్లో చూస్తే ఒకలా కనిపిస్తుంది కదా. యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ని మనం స్క్రీన్ సైజ్ చిన్నది చేస్తున్నాను, మీకు మొబైల్లో చూస్తే ఇలా కనిపిస్తాయి కదా. ఇంకా దగ్గరికి ఉన్నాయనుకోండి, 1 by 1 ఎలా కనిపిస్తాయి, మీరు ఎలా లేదు ఇంకొంచెం మీ స్క్రీన్ పెద్ద అయితే ఇలా 2 కూడా కనిపిస్తాయి. ఓకేనా, లేదు స్క్రీన్ చిన్నదైతే మీకు మొబైల్లోనే అయితే ఇగోండి ఇలా ఒక్కొక్కటి కనిపిస్తుంటుంది. ఓకేనా, ఇలాగ మీరు ఎలా స్క్రోల్ చేసుకుంటే వెళ్తుంటారు కదా మొబైల్ స్క్రీన్స్. చూసారా, మనం ఏదైనా చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సైడ్ ఇవన్నీ వస్తాయి మనకి కదా. చూసారు కదా గైస్ ఇలాగా. అదే మనం పెద్ద స్క్రీన్లు అంటే డివైస్ వ్యూ పోర్ట్ గురించి మనం ఇంత ముందు క్లాసులో చెప్పుకున్నాం కదా. మెటా ఈక్వల్ టు వ్యూ పోర్ట్ ఇవన్నీ రాసాం కదా, మెటా స్పేస్ వ్యూ పోర్ట్ అవన్నీ వచ్చాయి కదా. అదే అనమాట, అదే ఆటోమేటిక్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసేద్ది అది రాస్తే. ఓకేనా, అర్థమైంది కదా గైస్. అన్నా నమస్తే గైస్, మరి లెట్స్ గో. సో ఇప్పటివరకు మీకు చెప్పింది అర్థమైంది కదా. రెస్పాన్సివ్ అంటే అదనమాట. వాట్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే క్వశ్చన్ మీకు అడుగుతారు గైస్ ఇంటర్వ్యూలో. ఓకేనా, మీరు ఇంటర్వ్యూలోకి వెళ్తే వాట్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అని అడుగుతారు. అప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తారు, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ యూజింగ్ HTML and CSS టు ఆటోమేటికలీ రీసైజ్, హైడ్, ష్రింక్ ఆర్ ఎన్లార్జ్ ఏ వెబ్సైట్ టు మేక్ ఇట్ లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైసెస్. మీరు సింపుల్గా చెప్పాలంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ దేనికి యూజ్ చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తారు, ఇదంతా చెప్తారా. మీరు సింపుల్గా చెప్పాలంటే టు మేక్ ఇట్ లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైసెస్. ఓకేనా, రెస్పాన్సివ్ వెబ్సైట్ టు మేక్ ఇట్ లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైస్ అని చెప్తే సరిపోతుంది సింపుల్గా. ఓకేనా, లేదు మీరు పూర్తిగా ఇదంతా చెప్తే ఇంకా మంచిదే. ఓకేనా, HTML and CSS ఆటోమేటికల్లీ రీసైజ్, స్క్రీన్ అయితే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా, రీసైజ్. ఓకేనా, హైడ్, ష్రింక్ ఆర్ ఎన్లార్జ్ ఏ వెబ్సైట్ టు మేక్ ఇట్ లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైసెస్, డెస్క్టాప్, ట్యాబ్లెట్స్, మొబైల్ ఫోన్, అవే కదా చెప్పాం మనం. సో ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొడదాం. వావ్, బ్యూటిఫుల్గా ఒక వెబ్సైట్ లాగా చూడండి గైస్. ఇది ఎలాగిచ్చాడు మొత్తం, ఇది ఒక లెఫ్ట్ సైడ్లో. ఓకేనా, బటన్స్ వచ్చే మనకి అయ్యే ఇవి ఒక లింక్స్ లాగా, రైట్ సైడ్లో ది వాక్ చూసారు కదా. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాడు బ్యూటిఫుల్గా, కిందన వచ్చేసరికి వాట్ ఇవన్నీ మనం చూడండి. దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తే ఏటవుతుందో ఒకసారి చూడండి గైస్. చూసారా, ఇప్పుడు మనకి ఇది పెద్ద స్క్రీన్లో మనకి ఎలా వచ్చింది. ఓకే, పెద్ద స్క్రీన్లో మనకి ఎలా వచ్చింది, పెద్ద స్క్రీన్లో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయింది. అదే మీరు చిన్న స్క్రీన్లోకి వెళ్తున్న కొలిది చూడండి, ఇదంతా ఆటోమేటిక్గా సైజ్ అనేది చూసారా దగ్గర అవి టెక్స్ట్ అంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, ఇమేజ్ కూడా చిన్నది అయిపోతుంది దీనికి తగినట్టుగా. ఓకేనా, చూసారా మళ్ళీ పెద్ద చూసారా ఇమేజ్ అలాగైపోయిందా. సో దీనికి తగినట్టుగా ఇక్కడ సైడ్ ఉన్నవి ఏటైంది, చిన్న స్క్రీన్ చేసినప్పుడు ఇది సైడ్ బార్, ఇది సైడ్ ఉన్నది ఎక్కడికి వస్తుంది, కిందకు వస్తుంది. చూడండి కిందకి వెళ్ళిపోయింది చూసారా, ఆ సైడ్లో ఉన్నది మనకి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయింది. ఓకేనా,
ఆ స్క్రీన్ సైజ్ తగినట్టుగా అది ఉంటున్నాయి అంతే. మిగిలింది అది కిందకి వెళ్ళిపోయింది. చూసారు గైస్, ఫుటర్ అనేది కిందన ఉన్నది. ఓకేనా? ఈ విధంగా స్క్రీన్ సైజ్ పెరుగుతున్న కొలది మనకి తగ్గుతున్న కొలది ఈ విధంగా రెస్పాన్సివ్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? రీసైజ్ ద బ్రౌజర్ టు బ్రౌజర్ విండో టు సీ ద ఎఫెక్ట్. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇదనమాట. ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది వీటిలో రెస్పాన్సివ్. ఓకేనా? రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు దానికి అలా రెస్పాన్సివ్ రావడానికి సెట్టింగ్ ద వ్యూ పోర్ట్. మనం వ్యూ పోర్ట్ గురించి ముందు ఆల్రెడీ చెప్పేసుకున్నాం. లేఅవుట్లోని మనకి ఆల్రెడీ వ్యూ పోర్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ఓకేనా? హెడ్లోని ఈ వ్యూ పోర్ట్ కూడా ఇస్తాము. సో ఇప్పుడు మనం రెస్పాన్సివ్ వెబ్ పేజ్ యాడ్ మెటా ట్యాగ్ అని ఇస్తాం కదా. మెటా ట్యాగ్ టు ఆల్ యువర్ వెబ్ పేజెస్, అన్ని వెబ్ పేజ్కి ఇస్తే అలాగే రెస్పాన్సివ్గా ఉంటుంది. ఇది కానీ ఇవ్వకపోతే మనకి అలాగా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వదు గైస్. ఇది ఒకటి ఇస్తే చాలు. మెటా అని చెప్పి నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అంటాం. వ్యూ పోర్ట్ కంటెంట్ ఈక్వల్ టు విత్ డివైస్ విత్. ఆ డివైస్ విత్కి అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. ఓకేనా? దానికి మీనింగ్. ఓకేనా? సో ఇనీషియల్ స్కేల్ 1.0 అంటే జూమ్ లెవెల్ అనేది అనమాట. ఆ జూమ్ లెవెల్ తక్కువ ఎక్కువ అని కాకుండా 1.0 అంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇనీషియల్ స్కేల్ 1.0 అంటే అది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్లో యూజర్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో అది ఈ ట్యాగ్ ఇస్తే మనకి ఆ విధంగా రెస్పాన్సివ్గా అవుతుంది. దిస్ విల్ సెట్ ద వ్యూ పోర్ట్ యువర్ పేజ్. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంత ముందు చాప్టర్లో మనకు వస్తుంది. ఓకేనా? అయిపోయినట్టేనా? ఇఫ్ యు ఆర్ బ్రౌజింగ్ దిస్ పేజ్ ఆన్ ఏ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ యూ కెన్ క్లిక్ ఆన్ ద టూల్ లింక్స్ అబౌట్ టు సీ ద డిఫరెంట్ సైజెస్. ఓకేనా? అది మనం ఆల్రెడీ చూస్తాం ఇంతకుముందు. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సివ్ ఇమేజెస్. అలాగే మనకి ఇమేజెస్ కూడా చూసారు కదా ఎలా రెస్పాన్సివ్ అయ్యాయో. పెద్ద స్క్రీన్కి చిన్న చేసినప్పుడు ఇమేజ్లు కూడా చిన్నవి పెద్దవి అయ్యాయి. ఓకేనా? యూజింగ్ రెస్పాన్సివ్ ఇమేజెస్ ఆర్ ఇమేజెస్ దట్ స్కేల్ నైస్లీ టు ఫిట్ ఎనీ బ్రౌజర్ సైజ్. ఓకేనా? ఎనీ బ్రౌజర్ సైజ్. ఇందాక అదే కదా ఫిట్ అవుతుంది కదా ఏ బ్రౌజర్ సైజ్ కన్నా. ఇప్పుడు చూడండి, చూసారా ఇమేజ్ అనేది చూసారు కదా సైజు. చిన్న డివైస్కి చూడండి, ఇగోండి మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. చూసారు ఇమేజ్ ఫిట్ అవుతుంది ఆటోమేటిక్గా. మన ఇమేజ్ సైజ్ ఎంతనే ఇచ్చాం, బట్ ఇక్కడ ఆ ఇమేజ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. మన ఇమేజ్ సైజ్ అంత పెద్దది ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా పెరగడం అయితే పెరుగుతుంది, తగ్గడం కూడా తగ్గుతూనే ఉంది. చూసారా చిన్న డివైస్కి వెళ్ళేసరికి చిన్నవి అయిపోతున్నాయి. ఓకేనా? అవే రెస్పాన్సివ్. అర్థమైంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్. సో నైస్లీ టు ఫిట్ ఎనీ బ్రౌజర్ సైజ్. ఏ బ్రౌజర్ సైజ్ కానీ ఫిట్ అయిపోతాయి ఇమేజెస్. సో యూజింగ్ ద విత్ ప్రాపర్టీ. ఓకేనా? అప్పుడు మనం అలాగా ఫిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏ ప్రాపర్టీ ఇవ్వాలంటే ఇమేజ్కి విత్ ఇవ్వాలి. ఇఫ్ ద సిఎస్ఎస్ విత్ ప్రాపర్టీ సెట్ టు 100%, ద ఇమేజ్ విల్ బీ రెస్పాన్సివ్ అండ్ స్కేల్ అప్ అండ్ డౌన్. ఓకేనా? సో ఇది ఇమేజ్ అనేది చూడండి చిన్నది పెద్ద అవుతుంటుంది. రెస్పాన్స్ అక్కడే 100% మొత్తం అదే ఉంటుంది. చూసారా 100%కి ఇమేజ్ మట్టు ఉంటుంది, అస్సలు తగ్గేది లేదు. చూసారా ఇగో ఇమేజ్ అంతా మొత్తం 100%లో ఉంది అక్కడ. ఇగో ఈ పేజ్కి 100% మొత్తం చిన్నదైనా 100 తీసుకుంటుంది. చూసారా అలా ఇమేజ్ సైజ్ కూడా తగ్గుతుంది. ఆ స్క్రీన్ సైజ్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఇదే 100%. ఒకవేళ మీరు ఈ స్క్రీన్ యూజ్ చేస్తే ఎక్కడి నుంచి ఇక్కడికి 100%. ఓకేనా? మీరు మొబైల్ స్క్రీన్ 100% అనుకోండి, 100% కూడా వస్తుంది కదా. ఓకేనా? ఆ విధంగా మనకి ఇమేజెస్ రెస్పాన్సివ్లో అవుతున్నాయి. ఓకేనా? సో దానికి ఏం లేదు, విత్ ప్రాపర్టీ సెట్ 100% అని పెట్టేస్తే సరిపోద్ది సిఎస్ఎస్లో. ఓకేనా? అంతే గైస్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి. మనం ఇక్కడ చేస్తుంటే సైజు చూసారా పెద్దది అవుతుంది. చిన్న స్క్రీన్ ఉన్న అదే అడ్జస్ట్మెంట్ 100% అవుతుంది. దానికి ఎంత స్క్రీన్ ఉంటే స్క్రీన్కి 100% పూర్తిగా ఉంటుంది. ఓకేనా? అది దానికి ఏమి ఇచ్చాడు, ఈ మెటా వ్యూ పోర్ట్ తీసేస్తే ఒకవేళ రన్ చేస్తే అయినా అవుతుంది. ఎందుకంటే వెబ్సైట్కి మెటా ఆల్రెడీ ఇచ్చేస్తాడు. మెటా మట్టుకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఈ వెబ్సైట్లో ఉంటుంది పేజ్కి, అందుకే ఇది రెస్పాన్సివ్లో ఉంటుంది. ఓకే, రన్. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ విత్ 100% ఇచ్చాడు స్టైల్. ఓకేనా? విత్ 100% తీసాడు అనుకో ఇమేజ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ మనం రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఇదొకటి దీనిదేనా. ఓకే, దీనికి స్టైల్ తీసేస్తే ఇక్కడ చిన్నది మారింది. ఇప్పుడు చూసారా ఇది 100% రావట్లేదు. చూడండి కదా ఆ ఇమేజ్ అది ఎంత ఉందో డిఫాల్ట్ సైజ్ అంతే ఉంటుంది. తగ్గిస్తే చూసారా, తగ్గిస్తే ఇమేజ్ సైజ్ మట్టుగా మనకి రెస్పాన్సివ్ లేదు.
ఇమేజ్ సైజ్ ఒకటి రెస్పాన్సివ్ లేదు, మిగిలిన టెక్స్ట్ అంతా రెస్పాన్సివ్గా చిన్నది పెద్దది ఇక్కడ చూడండి, చిన్నది పెద్దది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇమేజ్ సైజు స్క్రోల్ బార్ వస్తుంది చూసారా, ఇదే మనకి ఇప్పుడు చూసారా ఇమేజ్ ఎప్పుడు లెఫ్ట్కి రైట్కి స్క్రోల్ చేయాలి. దానివల్ల ఏంటవుతుంది, మన వెబ్ పేజ్ మొత్తం లెఫ్ట్ రైట్కి వెళ్తుంది. అలాగే ఎప్పుడూ ఉండకూడదు. ఓకేనా, కిందకి ఇలాగా వచ్చిందంటే అది రెస్పాన్సివ్ కింద కానట్టుగా, ఆ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాదు అది. ఓకేనా, రెస్పాన్సివ్ కావాలంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇమేజ్కి విత్ 100% ఇవ్వాలి. అప్పుడే మనకి ఎంతైనా చూసారా, పెద్ద వచ్చేసినా పెద్దది అయిపోతుంది ఆటోమేటిక్గా, చిన్న వచ్చేస్తే చిన్నది అయిపోతుంది అంతే. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ గైస్ ఇంకోటి ఏంటుంది, విత్ అయిపోయింది. యూజింగ్ నోటీస్ దట్ ఇన్ ద ఎగ్జాంపుల్ అబౌవ్ ఇమేజ్ క్యాన్ బి స్కేల్డ్ అప్ టు లార్జర్ ఆన్ ద సైజ్. అది చూస్తాం ఆల్రెడీ. ఏ బెటర్ సొల్యూషన్ అప్ టు దన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. దాని ఒరిజినల్ సైజ్ కన్నా పెద్ద అవ్వడం మనం చూసాం ఆల్రెడీ, అదే చెప్పాడు. ఏ బెటర్ సొల్యూషన్ ఇన్ మెనీ కేసెస్ విల్ బీ టు యూజ్ ద మ్యాక్స్ విత్ ప్రాపర్టీ ఇన్స్టెడ్. విత్ 100% బదులు వీళ్ళు ఏమిస్తారంటే మ్యాక్స్ విత్ ప్రాపర్టీని ఇచ్చేవచ్చు అని చెప్తున్నారు దానికి బదులు. ఓకేనా, మ్యాక్స్ విత్ అదైనా మనం ఇచ్చేవచ్చు. విత్ 100% బదులు మ్యాక్స్ విత్ అనేస్తే సరిపోతుందంట. యూజింగ్ మ్యాక్స్ విత్ ప్రాపర్టీ ఈ సెట్ 100% మ్యాక్స్ విత్ అనేవి. ఓకే, ద ఇమేజ్ విల్ స్కేల్ డౌన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు, బట్ నెవర్ స్కేల్ అప్ టు బీ లార్జర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. ఓకే, దాని ఒరిజినల్ సైజ్ కన్నా పెద్దదైతే అవ్వకుండా ఉండాలి అంటే. ఓకేనా, చిన్నదైతే అవుతుంది కానీ పెద్దదైతే అవ్వదు అనుకుంటా గైస్ ఇది కదా, అదే చెప్తున్నాడు. అదే బట్ నెవర్ స్కేల్ అప్ టు బి లార్జర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. దాని ఒరిజినల్ సైజ్ ఎంత లార్జ్ ఉంటే అంతే ఉంటుందని చెప్తున్నాడు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందాక విత్ 100% అనేస్తే ఏటైంది, మొత్తం స్క్రీన్ ఫిట్ అయ్యింది చివరి వరకు కదా. ఇప్పుడు దీని ఒరిజినల్ పొజిషన్ ఎంత ఉందో అంతే ఉందో చూడండి. చిన్నదైతే మట్టుగా ఇక్కడ చిన్నది అవుతుంది తప్ప మ్యాక్స్ మట్టుగా మ్యాక్స్ విత్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇంకా పెద్ద చేసాం అనుకో ఇంకా అవ్వట్లే. దాని ఒరిజినల్ మ్యాక్స్ హైట్ పెద్దది ఎంత సైజ్ ఉందో అంతే అవుతుంది. ఓకేనా, అంతకు మించి ఇంకా పెద్ద అవ్వట్లే. మామూలుగా అయితే ఎలాగంటే అదంతా అడ్జస్ట్మెంట్ అయిపోవాలి ఇమేజ్. మనకు వద్దు, నాకు దాని ఒరిజినల్ ఇమేజ్ ఎంత సైజు పెద్దది ఉందో అంతే ఉండాలి అనుకుంటే, లేదా అంతకన్నా చిన్నది అవ్వచ్చు, బట్ సైజ్ అనేది పెరగదు. ఇంకా మ్యాక్స్ ఎంత ఉందో దాని సైజ్ ఇమేజ్ సైజ్ అంతే ఉండిపోతుంది. ఓకేనా, సో అలా ఉండాలి అన్నప్పుడు మ్యాక్స్ విత్ స్టైల్లో మ్యాక్స్ విత్ ప్రాపర్టీ తీసుకొని వాల్యూ వచ్చేసరికి 100% ఇవ్వాలి. హైట్ అనేది ఆటో అంట, హైట్ ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకున్నాడు. ఓకేనా, హైట్ తీసుకోకపోయినా మనకి వర్క్ అవుదా, హైట్ అనేది హైట్ తీసుకోకపోయినా అక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ కంట్రోల్ Z రన్. ఓకే ఓకే గైస్, ఓకేనా, అర్థమైందా? సో మ్యాక్స్ విత్ ప్రాపర్టీ అయితే దాని ఒరిజినల్ ఇమేజ్ సైజ్ కన్నా పెరగదు. అది సింపుల్గా మీకు తెలియాల్సింది. ఓకేనా, తెలియాల్సింది అయితే అది దానికి మీనింగ్. సో డిఫరెంట్ ఇమేజెస్ డిపెండింగ్ ఆన్ బ్రౌజర్ విత్. ఓకేనా, డిఫరెంట్ ఇమేజెస్ డిపెండింగ్ ఆన్ బ్రౌజర్ విత్. అదేంటది? సో ఇప్పుడు ఒక ఇమేజ్ పెద్ద సైజ్ ఉంటుంది, ఇంకో ఇమేజ్ సైజ్ చిన్నది ఉంటుంది. ఓకేనా, మనకి అన్ని ఇమేజెస్ వెబ్సైట్లో చూపించినప్పుడు ఈక్వల్గా ఉండాలి. లేదంటే ఒక ఇమేజ్ పెద్ద ఒక ఇమేజ్ చిన్నదే ఇచ్చారు అనుకోండి, మన వెబ్సైట్ పైకి కిందకి సరిగ్గా ఒక లెవెల్లో ఉండదు అనమాట. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. డిపెండింగ్ ఆన్ బ్రౌజర్ విత్ బట్టి ఓకే, డిఫరెంట్ ఇమేజెస్ డిపెండింగ్. సో అయితే HTML పిక్చర్ ఎలిమెంట్ అలౌస్ యూ టు డిఫైన్ డిఫరెంట్ ఇమేజెస్ ఫర్ డిఫరెంట్ బ్రౌజర్ విండో సైజెస్. పిక్చర్ అనే ఎలిమెంట్ తీసుకోవాలంట గైస్. ఓకేనా, allow you to define different images for different browser window sizes. Okay, resize the browser window to see how the image below changes depending on the width anta. ఓకేనా, రీసైజ్ చేయమని చెప్తున్నాడు. మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చేద్దామా? ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇది ఉంది, దీన్ని పెద్ద చేసాం. ఓకే, చిన్నది చేస్తే చూసారు గైస్, చిన్నది చేస్తే అసలు ఇక్కడ మనకు లేని ఇమేజ్ కనిపిస్తుంది. చూసారా, చిన్నది చేస్తే ఈ ఇమేజ్ వచ్చింది.
పెద్దది చేస్తే ఈ ఇమేజ్ వచ్చింది, చూసారా? సో అదే చెప్తున్నట్టు అన్నాడు ఇక్కడ, ఓకేనా? సో రీసైజ్ ద బ్రౌజర్, ఇక్కడ వచ్చేసరికి ఎలిమెంట్స్ యూ అలౌ యూ టు డిఫైన్ డిఫరెంట్ ఇమేజెస్, 2 ఇమేజెస్ని చూపించవచ్చు ఫర్ డిఫరెంట్ బ్రౌజర్ విండో సైజెస్. మనం చిన్న మొబైల్ స్క్రీన్ వాళ్ళకి ఒక ఇమేజ్ చూపించవచ్చు మనం, లేదు లార్జర్ స్క్రీన్ ఉంటుంది కదా, లైక్ పీసీలు ట్యాబ్లెట్స్ ఉన్న వాళ్ళకి ఇంకొక ఇమేజ్ చూపించవచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ విండో సైజెస్కి మనం డిఫరెంట్ ఇమేజెస్ని చూపించవచ్చు, ఓకేనా? దానికి మనం ఈ పిక్చర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నారు, ఓకేనా? ఓకే గైస్, అర్థమైంది కదా? ఇక్కడ కోడ్ అయితే ఇదే అనమాట. సో దానికి ఇక్కడ పిక్చర్లో తీసుకున్నారు, పిక్చర్లో తీసుకొని సోర్స్ తీసుకున్నారు, సోర్స్ ఎస్ఆర్సి సెట్ ఇమేజ్ సన్ఫ్లవర్, ఓకేనా? మీడియా వచ్చేసరికి మ్యాక్స్ 600 పిక్సెల్స్ వరకు అది. తర్వాత దాని మ్యాక్స్ విత్ ఇమేజ్ ఫ్లవర్ అంటే ఇంకోటి ఇమేజ్ ఫ్లవర్ డాట్ జేపీజీ ఫ్లవర్స్ విత్ ఆటో అని ఇచ్చాడు ఇక్కడ. సోర్స్ సెట్ మ్యాక్స్ విత్ ఇమేజ్ స్మాల్ ఫ్లవర్ అంటే ఇది గైస్, ఇది స్మాల్ ఫ్లవర్. ఇది ఎంతవరకు 600 పిక్సెల్స్ నుంచి మారుతుంది కదా, 600 పిక్సెల్స్ నుంచి చూడండి, 600 మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది, ఓకేనా? మ్యాక్స్ విత్ 1500 600 నుంచి మారిపోయింది ఇమేజ్, చూడండి, ఓకేనా? ఇది వస్తుంది మ్యాక్స్. ఇంకా ఎలాగెళ్తే చూసారు కదా, 1500 పిక్సెల్ వరకు మనకి మ్యాక్స్ విత్ చూపించాడు దాన్ని. అంతకన్నా చిన్నది వెళ్తే 600 కన్నా చిన్నది వెళ్తే స్క్రీన్ సైజ్ ఉంటే మారిపోద్ది ఇమేజ్. అదే రాశాడు ఇక్కడ, మ్యాక్స్ విత్ 60, ఇది మ్యాక్స్ విత్ 1500 పిక్సెల్స్, అంతే గైస్. ఇవి మీకు మీరు ఇలా రాసుకోవాలంటే యాక్చువల్లీ మనం మ్యాక్సిమం ఇలా డిస్ప్లే చేయం. ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి మన క్లయింట్కి ఇలా రిక్వైర్మెంట్ ఎలా కావాలి అంటే మట్టుగా క్లయింట్కి మనం ఈ విధంగా చేసుకోవాలి, ఓకేనా? సోర్స్ సెట్ ఇమేజ్ మీడియా రాసుకోవాలి, ఇక్కడ మీడియాని రాశాడు, మీడియా, ఓకేనా? మ్యాక్స్ విత్ 600 పిక్సెల్స్, ఇది మ్యాక్స్ విత్ 600, ఓకేనా? 600 దాటితే ఇంక కనబడదు, 600 లోపల ఉంటేనే ఆ ఇమేజ్ కనిపిస్తుంది, ఓకేనా? 600 దాటిందా 600 వరకు మ్యాక్స్ ఇది కనిపిస్తుంది, 600 దాటితే ఇంక ఉండదు, ఓకేనా? మ్యాక్స్ విత్ 600, దీనికి మ్యాక్స్ విత్ 1500, ఓకేనా? 600 పిక్సెల్ అది మారిపోయింది, తర్వాత ఇది మారిపోయి అదనమాట 1500 పిక్సెల్స్లో అది కనిపిస్తుంది. అర్థమైంది కదా గైస్? అది. అలాగే సోర్స్ సెట్ వచ్చేసరికి ఫ్లవర్ డాట్ జేపీజీ, ఇంకోటి ఎంత ఉంది ఏంటి డిఫాల్ట్ది, అది దాటితే ఇది వస్తుందేమో ఇంకా, ఓకే. ఇమేజ్ వచ్చేసరికి ఇది ఇమేజ్ స్టైల్ విత్ ఆల్ట్ వచ్చేసరికి ఫ్లవర్స్ ఈ విధంగా తీసుకున్నాడు, ఓకేనా? సో గైస్ అర్థమైంది కదా, మీరు జస్ట్ అది తెలుసుకోండి చాలు. చిన్న స్క్రీన్స్కి మనం ఆ విధంగా పెట్టచ్చు, పెద్ద స్క్రీన్స్కి ఇంకో ఇమేజ్ కూడా డిస్ప్లే చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు రెస్పాన్సివ్ టెక్స్ట్ సైజు, మనం ఇమేజ్ రెస్పాన్సివ్ తెలుసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ కూడా రెస్పాన్సివ్ చూద్దాం, ఓకేనా? అది కూడా ఏం లేదు, ఆల్రెడీ వ్యూ పోర్ట్ అనే ఉంది కదా, వ్యూ పోర్ట్ విత్ ఈక్వల్ టు డివైస్ విత్ ఇచ్చాం కదా, సో ఆటోమేటిక్గా ఇవి అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాయి. ద టెక్స్ట్ సైజ్ క్యాన్ బి సెట్ విత్ ఏ వ్యూ, ఓకేనా? వ్యూ పోర్ట్ విత్ అంటే యూనిట్ విచ్ మీన్స్ ద వ్యూ పోర్ట్ విత్ అనమాట. సో దట్ వే ద టెక్స్ట్ సైజ్ విల్ ఫాలో ద సైజ్ ఆఫ్ ద బ్రౌజర్ విండో, అంతే కదా. ఇందాక ఆల్రెడీ మనం టెక్స్ట్ సైజు పెరగడం తగ్గడం మీకు చూపించాం కదా గైస్, ఇలాగా చూసారా? హలో వరల్డ్ అని పెరగడం తరగడం బ్రౌజర్ సైజుకి తగినట్టుగా ఇది అవుతుంది. దాన్ని పెట్టాలంటే మనం వ్యూ పోర్ట్ విత్ అని ఇవ్వాలి, ఓకేనా? అది ఎక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. రెస్పాన్సివ్ టెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి, పెద్దది చేస్తే చూసారా, ఓ అమ్మాయి అంత పెద్దది వచ్చింది టెక్స్ట్. అలాగే ఇంకా తగ్గిస్తే మట్టుగా చూడండి అవన్నీ అలాగా చూసారా, రెస్పాన్సివ్ ఎలాగవుతున్నాయి, టక 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 టక, ఓరే దేవుడా. సో అదనమాట గైస్, టెక్స్ట్ కూడా రెస్పాన్సివ్. అది రావాలంటే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, సింపుల్గా ఫాంట్ సైజ్ ఇచ్చాడు 10 అంట ఇక్కడ, ఓకే. H1కి వ్యూ పోర్ట్ విత్ అంట గైస్, ఇది రెస్పాన్సివ్ టెక్స్ట్ వ్యూ పోర్ట్ విత్, ఇది కూడా
పారాగ్రాఫ్ది కూడా ఇచ్చాడు. ఫాంట్ సైజు 5, వ్యూ పోర్ట్ విత్ అంట. VW అంటే వ్యూ పోర్ట్ విత్ గైస్. ఓకేనా. రీసైజ్ ద బ్రౌజర్ టు సీ ద హౌ దట్ సైజ్ స్కేల్స్ అని చెప్తున్నాడు. ఆల్రెడీ చూసాం కదా మనం. ఈ టెక్స్ట్ మట్టు అలా ఉంది, సైజు మట్టు అలా పెరుగుతుంది అదే సైజ్తోనే ఇంకొంచెం కదా. ఈ కింద పారాగ్రాఫ్ మట్టు అటు ఇటు వెళ్తుంది. ఈ సైజు మట్టుగా ఇలాగే మెయింటైన్ అవుతుంది, కిందన మట్టుగా అలా వెళ్ళిపోతుంది. సైజు కొంచెం డిక్రీజ్ మట్టు అవుతుంది గైస్. 5 మట్టుగా 5 కూడా రెస్పాన్సివ్లో ఉన్నాయి. మ్యాక్సిమం రెస్పాన్సివ్ కదలకుండా ఉంది. చిన్న స్క్రీన్ వరకు, పెద్ద స్క్రీన్ నుంచి చూడండి ఆ చిన్న స్క్రీన్ వరకు కిందకి రాలేదు. ఇవి ఈ టెక్స్ట్ అనేది కిందకి రాలేదు గైస్, అలాగే ఉన్నది చూసారా. చాలా చిన్నది అయిపోతే దాని స్పేస్ లేకపోతే తప్ప వచ్చింది తప్ప. చూడండి ఇది. ఓకేనా. సో ఇట్లకి స్పెషల్గా ఇవ్వాలి అంటే మనం ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఫాంట్ సైజు 10, ఇక్కడ మళ్ళీ స్పెషల్గా 10 వ్యూ పోర్ట్ విత్ అంట. ఓకేనా. వ్యూ పోర్ట్ విత్ అది రాసుకుంటే మనకి ఈ విధంగా అవుతుంది. అర్థమైంది కదా గైస్. అది viewport is a browser window size. One viewport equal to 1% of the viewport width and guys. If the viewport is 50 cm wide, one viewport is 0.5 cm అంట. ఈ విధంగా దానికి లెక్కలు అయితే ఉన్నాయంట, చూసుకోండి ఒకసారి. అలాగే మీడియా క్వరీస్ కూడా రాశారు కదా. అబ్బో ఇక్కడ చూడండి, లెఫ్ట్ మెను, మెయిన్ కంటెంట్, రైట్ కంటెంట్, ఇలా 3 వచ్చాయి. మీడియా క్వరీస్. సో రెస్పాన్సివ్లోకి వచ్చే ఈ మీడియా క్వారీస్ ఇవన్నీ కూడా మనకి స్టైల్లోనే ఉంటున్నాయి గైస్. మనకి దీంతో మీకు పెద్దగా ఇప్పుడు కొంచెం సిఎస్ఎస్ని మీరు చూడండి ఇలాగ అడ్జస్ట్ చేస్తే పెద్ద స్క్రీన్లో మట్టుకు చూసారా, ఇలాగా పెద్ద స్క్రీన్లో వచ్చే చిన్న స్క్రీన్లోకి వచ్చేసరికి కింద 1/1 వచ్చింది. పెద్ద స్క్రీన్లో మట్టుగా సైడ్ బై సైడ్ వచ్చింది. ఓకేనా. సో జస్ట్ దీని గురించి చదివితే చాలు. మీడియా క్వరీస్ ఇన్ ఎడిషన్ టు రీసెట్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్, it is also common to use media queries in a responsive web pages. ఓకేనా. మీడియా క్వరీస్ని మన రెస్పాన్సివ్ వెబ్ పేజ్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా. రీసైజ్ టెక్స్ట్ అండ్ ఇమేజ్. ఓకేనా. మీడియా క్వరీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్సో కామన్ టు యూజ్ మీడియా క్వరీస్ అయిపోయింది కదా. ఓకే. విత్ మీడియా క్వరీస్ యూ క్యాన్ డిఫైన్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్స్ ఫర్ డిఫరెంట్ బ్రౌజర్ సైజెస్ అంట గైస్. ఇదే మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, రీసైజ్ చేసినప్పుడు డిఫరెంట్ సైజు ఉంటాయి కదా స్క్రీన్స్, దాన్ని బట్టి మారుతుంటుంది. డిఫరెంట్ స్క్రీన్ సైజెస్కి మారుతుంటుంది ఇలాగా. ఓకే. బై యూజింగ్ ఏం చేశాడు ఇక్కడ, రీసైజ్ ద బ్రౌజర్ టు సీ ఇక్కడ ఇచ్చాడు చేయమని. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు కోడ్లో, లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్, బ్యాక్గ్రౌండ్ విత్ అయితే ఇచ్చాడు. మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విత్ ఇక్కడ ఇచ్చాడు గైస్ వేరేగా. ఓకేనా. లెఫ్ట్, మెయిన్, రైట్ వీటికి డైరెక్ట్గా రాసినట్టు ఉన్నాడు. మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విత్ 800 పిక్సెల్స్ దీనికి సపరేట్గా రాసాడు ఏదో. చూడండి గైస్, లెఫ్ట్, మెయిన్, రైట్కి మ్యాక్స్ విత్ 800 పిక్సెల్స్. 800 నుంచి మనకు వస్తుంది చూడండి. ఓకే. 800 దాటితే మళ్ళీ అయిపోతుంది. 800కి ఉంటుంది, 800 తర్వాత నుంచి వచ్చింది. అదే మ్యాక్స్ విత్ 800 రాశాడు. ఓకేనా. అది మ్యాక్స్ విత్. అప్పుడు లెఫ్ట్కి, మెయిన్కి, రైట్కి డాట్, లెఫ్ట్కి, మెయిన్కి, రైట్కి కోడ్ ఇచ్చాడు విత్ 100% ఉండాలని. ఓకేనా. అది విత్ 100% అంట. సో ఇవి మీరు మీడియా క్వరీస్ ఇవన్నీ కూడా మనకి సిఎస్ఎస్లో వస్తాయి కాబట్టి మీరు జస్ట్ ఇప్పుడు విన్నారు కదా చాలు. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇది HTMLలో మీకు అవసరం లేదు, సిఎస్ఎస్లో క్లియర్గా వస్తాయి గైస్. ఓకేనా. అయితే ఒక రెస్పాన్సివ్ వెబ్ పేజ్ ఫుల్ ఎగ్జాంపుల్ అయితే ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి హెడరు, అలాగే ఇది కంటెంట్, ఇవి సెక్షన్స్. బాడీలో కంటెంట్, కిందన లాస్ట్లో వచ్చేసరికి ఒక ఫుటర్ ఉంటుంది. ఇది ఒక వెబ్సైట్, ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ లేఅవుట్. మామూలుగా ఏదైనా వెబ్సైట్ ఇలా ఉంటుంది అంతే కదా. A responsive web page should look good on large desktop screens and on small mobile phones. Try it yourself. ఒక వెబ్సైట్ స్మాల్ స్క్రీన్లో చూసారు కదా ఇలా కనిపిస్తుంది, అదే లార్జ్ స్క్రీన్లో వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా. ఇది ఒక స్మాల్ లేఅవుట్ ఆఫ్ వెబ్సైట్. ఓకేనా. పెద్ద స్క్రీన్ అంటే లైక్ పీసీల్లో కానీ
ఓకేనా, పెద్ద స్క్రీన్ సైజులో చూసినప్పుడు ఇలాగ. అదే మీరు మొబైల్లో చూసారనుకోండి మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా, మొబైల్లో ఇలా కనిపిస్తుంది. ఓకే, మీరు మొబైల్లో బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేస్తే అప్పుడు మీకు ఇలా వస్తుంది. ఓకేనా, క్రోమ్లో డెస్క్టాప్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో ఈ విధంగా మనకి బ్యూటిఫుల్గా డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా. చూసారు కదా లేఅవుట్ అది. ఎవర్ హెడ్ అబౌట్ W3 స్కూల్ స్పేసెస్, ఇది కూడా ఇక్కడ ఇచ్చాడు, అవసరం లేదు. సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఫ్రేమ్ వర్క్స్ అంట. అమ్మో ఇంకేడు బ్రో, ఇక్కడ చూడండి ఫ్రేమ్ వర్క్స్. దేవుడా ఈ డాకమా చాలా ఎక్కువే ఉంది. బూట్ స్ట్రాప్లో కూడా ఎగ్జాంపుల్ చూపించాడు. ఓకే, ఈ రెండు చూస్తే అయిపోయినట్టే. ఓకే గైస్, అసలు ఏంటో చూద్దాం ఇప్పుడు. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఫ్రేమ్ వర్క్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ బూట్ స్ట్రాప్, కలెక్షన్ ఆఫ్ CSS ఈ కోడ్స్ ఉంటాయి కదా, అట్లా కలెక్షన్ ఆఫ్ కోడ్స్ తీసుకొని CSS ఫ్రేమ్ వర్క్స్ తీసుకొని వాళ్ళు బూట్ స్ట్రాప్, లేదంటే ఇంకోటి W3.CSS. ఓకే, ఇది కూడా ఉన్నది. సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఫ్రేమ్వర్క్స్లో ఆల్ పాపులర్ CSS ఫ్రేమ్వర్క్స్ ఆఫర్ రెస్పాన్సివ్ డిజైన్. ఓకేనా, మనకి ఇలా ఫ్రేమ్వర్క్స్ది యూజ్ చేసుకుంటే మనం ఎక్కువ కోడ్ అది అన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్గా ఉంటాం చూసారా, ఫ్లోట్ లెఫ్ట్ రాసుకోవాలి, విత్ 60%, ఇవన్నీ చాలా వరకు రాసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రేమ్వర్క్స్లో అవన్నీ రాసేసి ముందే నీట్గా ఉంచేస్తారు. అలాంటప్పుడు మనకి ఏటవుతుంది, అవి యూజ్ చేయడం వల్ల మన కోడింగ్ తగ్గుతుంది, మనకి సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా మనం ఏదైనా సరే స్పీడ్గా చేయాలంటే కోడింగ్ అనేది తగ్గుతూ ఉండాలి. కోడింగ్ అనేది అంత తగ్గుతుంటే మన వర్క్ అనేది అంత స్పీడ్గా వెళ్తుంటుంది అనమాట. అందుకే ఏదైతే కోడింగ్ తగ్గుతుంటుందో దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, డెవలపర్స్. అర్థమైందా గైస్, అది. ఓకే, సో గైస్ అర్థమైంది కదా మొత్తానికి. ఇప్పుడు ఈ రెండింటి గురించి ఒకసారి చెప్తాను చూడండి. సో గైస్ అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ మట్టుగా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకేనా, CSS కూడా నేర్చుకొని తర్వాత ఫ్రేమ్ వర్క్స్లోకి వెళ్ళిపోతే మీకు వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇందులో మనకి దేర్ ఆర్ ఫ్రీ అండ్ ఈజీ టు యూస్. దే ఆర్ ఫ్రీ ఫ్రేమ్ వర్క్స్ అనేవి, వెబ్ డిజైన్ ఫ్రేమ్ వర్క్స్ ఫ్రీ గైస్. ఓకేనా, వాటిని ఈజీగా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకటి ఇందులో W3.CSS అనేది ఈ W3 స్కూల్స్ తోటి అనుకుంటున్నాను, లేదంటే వేరే వాళ్ళతో మరి. W3.CSS ఈజ్ ఏ మోడర్న్ CSS ఫ్రేమ్వర్క్ గైస్. ఓకేనా, విత్ సపోర్ట్ ఫర్ డెస్క్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ డిజైన్ బై డిఫాల్ట్. మామూలుగా W3.CSS ఎక్కువ యూజ్ చేయరు, ఎక్కువ అందరూ బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తారు. ఓకేనా, W3.CSS ఈజ్ స్మాలర్ అండ్ ఫాస్టర్ దెన్ సిమిలర్ CSS ఫ్రేమ్వర్క్స్. ఓకేనా, ఇది ఫాస్ట్గా కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈజ్ డిజైన్ టు ఇండిపెండెంట్ ఆఫ్ jQuery ఆర్ ఎనీ అదర్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఇది W3.CSS డిజైన్ టు దేనికి ఇండిపెండెంట్ ఆఫ్ jQuery యూజ్ చేసిన ఆర్ ఎనీ అదర్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ కూడా మనం చేసుకోవచ్చు. వాటికి బాగానే యూజ్ అవుతుందని చెప్తున్నారు. బట్ నాకు తెలిసి W3.CSS ఎక్కువ యూజ్ చేయరు గైస్. ఇది డెమో పేజ్ చూడండి, వీళ్ళు సింపుల్గా ఉంటుంది గైస్. ఒకసారి ఇది ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టామనుకోండి, ఇది ఇలా ఉంది కదా. వీళ్ళు దీనికి రాయడానికి W3.CSS అనేది W3 స్కూల్స్ వాడిదే, ఇది ఓన్ ఫ్రేమ్వర్క్ అనమాట. చూడండి గైస్, ఇక్కడ డైరెక్ట్గా లింక్ ఇస్తారు. రిలేషన్ స్టైల్ షీట్లో మనం HRF అని ఇచ్చి ఏమిస్తాం, ఇక్కడ మన ఇస్తాం లోకల్ style.css అని ఇస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట వాళ్ళు రాసినవి. సో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇక్కడ ఇది ఉంది, ఇది రావడానికి సింపుల్గా క్లాస్ W3 కంటైనర్, W3 గ్రీన్, W3 కంటైనర్, W3 అని ప్రతిదానికి రావాలి. W3 కంటైనర్ అంటే W3 గ్రీన్ అని రాగానే డిఫాల్ట్గా ఎలాగ వస్తుంది అంతే, ఇంకేం రాయలే. సింపుల్ కోడ్ గైస్, ఇంకేం లేదు దానికి. అర్థమైందా, మిగిలిందంతా అలా రాశాడు. దానికి సంబంధించిన కోడ్ అంతా దాంట్లో ఫ్రేమ్వర్క్ చేసి ఉంటుంది. సో మనం ఏం లేదు, ఇలాగ రావాలంటే మామూలు CSSలో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, టెక్స్ట్ కలర్ వైట్, ఆ ప్యాడింగ్ 10 పిక్సెల్స్. ఓకేనా, అలాగే ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్, ఇవన్నీ రాయలే. ఇదంతా రాయకుండా సింపుల్గా చూడండి దీనికి ఎలాగొస్తుంది.
జస్ట్ ఇగోండి ఇక్కడ ఏమిచ్చాడు, డివ్ క్లాస్ ఈక్వల్ టు క్లాస్ అంటే ఇదే సిఎస్ఎస్లో రాస్తారు కోడ్ దీనికి. W3 కంటైనర్, W3 గ్రీన్ ఇచ్చాడు, W3 రెడ్ వస్తే రెడ్ వస్తుంది అంతే, ఇంకేం లేదు. W3 కంటైనర్ అంటే చూడండి ఒకసారి, ఇది తీసేద్దాం అక్కడ. ఓకేనా, కంటైనర్ ఇదంతా ఒక కంటైనర్ వచ్చింది, మనకు కనబడట్లేదు. ఇప్పుడు మళ్ళీ మనం గ్రీన్ పెడితే గ్రీన్ కలర్ అప్లై అయింది. కంటైనర్ పెట్టగానే ఇది తీస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చూడండి గైస్, ఏం లేదు సింపుల్గా మామూలుగా వచ్చింది చూసారా, ఒక డివ్ ఎలిమెంట్లో ఏటేటి వచ్చాయి, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో క్లాస్ అని రాసి W3 కంటైనర్ పెట్టగానే అదంతా ఒక కంటైనర్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా, ఫ్లోట్ లెఫ్ట్ అవన్నీ ఇంకా మనకి కరెక్ట్గా ఉంటుంది, మొత్తం అన్నీ అందులోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది చూసారా. సో దానికి సింపుల్గా ఏం లేదు, W3 కంటైనర్ రాస్తాడు అంతే, ఇంకేం లేదు కదా. అదే ఇప్పుడు మనం ఇవి చూడండి, ఇక్కడ 3 వచ్చాయి సైడ్ బై సైడ్, ఫ్లోట్ లెఫ్ట్ అని రాసుకొని రావాలి. ఇక్కడ సింపుల్గా ఉంటుంది అన్నమాట, అన్ని రాసుకొని రాయాల్సిన అవసరం లేదు సిఎస్ఎస్వి. ఓకేనా, ఏముంది సింపుల్గా W3 రో ప్యాడింగ్ అని రాశాడు. ఓకేనా, ఫస్ట్ దాన్ని W3 థర్డ్ మూడు ఉండాలంట, అంటే క్లాస్ ఈక్వల్ టు W3 థర్డ్, సెకండ్ అంటే 2 ఉంటాయి కదా, సెకండ్ రాస్తే థర్డ్ అని రాస్తాడు కాబట్టి 3 వచ్చాయి గైస్. ఓకేనా, అంటే థర్డ్ అని రాగానే ఫిట్ అయిపోతున్నాయి అలాగా. W3 థర్డ్ తీస్తాం అనుకో దీనికి, ఇది అక్కడ రాదా చూడండి, చిన్నది ఇక్కడ ఏదో ఇది వచ్చింది, గ్యాప్ వచ్చింది కదా, Ctrl+Z ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. W3 థర్డ్ రాశాడు, దీనికి W3 థర్డ్ రాశాడు, దీనికి ప్యారిస్కి పైన డివ్ క్లాస్, ఇది W3 రో ప్యాడింగ్ అని తీసుకున్నాడు గైస్. ఓకేనా, రో ప్యాడింగ్ అని రాశాడు అంతే. ఓకేనా, అదేంటది ఈ డివ్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఈ డివ్ లోపల సింపుల్గా W3 థర్డ్ అని ఇచ్చాడు అంతే, మూడింటికి కూడా W3 థర్డ్ అనే ఇచ్చాడు. అదే మన సిఎస్ఎస్లోనే ఇంతకుముందు ఎన్ని రాయాలి, ఇలా రావాలంటే, ఇలా డిస్ప్లే అవ్వాలంటే చాలా చెప్పాం మనం, ఫ్లోట్ లెఫ్ట్ ఇవ్వాలి, డిస్ప్లే బ్లాక్, ఇవన్నీ రకరకాలు పెట్టాం చూసారు కదా. సో ఇది సింపుల్గా ఇలా రాస్తాడు అంతే. ఓకేనా, రో ప్యాడింగ్ అని చెప్పాడు, W3 రో అని చెప్పి ప్యాడింగ్ అని ఇచ్చాడు. W3 రో కూడా ఇస్తే మామూలుగా అయితే చూసారు అక్కడ ప్యాడింగ్ రాలే. సో మనకి ఇక్కడ ప్యాడింగ్ కూడా రావాలి అంటే ఇక్కడ ప్యాడింగ్ కూడా ఇచ్చాడు అనమాట, అంతే సింపుల్గా ప్యాడింగ్. ఇట్లా ప్రతిదానికి మధ్యలో ప్యాడింగ్ యాడ్ అయింది. అంటే మనం కలెక్షన్ ఆఫ్ సిఎస్ఎస్ కోడ్ని తగ్గించి, వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ తగ్గించి అందులో రాసి ఉంటారు మొత్తం ఇట్లన్నిటికీ ఇలా రావడానికి. మనం జస్ట్ ఇది తెలుసుకుంటే చాలు. ఓకేనా, బూస్ట్రాప్లో కూడా ఇలాగే ఉంటాయి గైస్. మనకి W3.CSS కన్నా బూస్ట్రాప్ చాలా మంచిది, అది ఇంకా నీట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు సేమ్ అలాగే బూస్ట్రాప్ గైస్, మీరు ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది మళ్ళీ ఒకసారి ఇది ఓపెన్ చేసి ఉంచుదాం, ఇవన్నీ క్లోజ్ చేద్దాం. ఓకే, సో మీరు ఇది W3.CSది, ఒకసారి బూస్ట్రాప్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకేనా, ఇది బూస్ట్రాప్ది, ఇది W3.CSSది, రెండు కూడా సేమ్ ఒకలా కనిపిస్తున్నాయి కదా, రెండు కూడా సేమ్ ఫాంట్ ఇచ్చాడు, రెండిటికి సేమ్ ఒకేలా కనిపిస్తున్నాయి. అదే మనం దీనికి రాయాలంటే ఇక్కడ బూస్ట్రాప్ తీస్తారు. ఇదేంటిది, సారీ ఇది కాదు, ఇది కాదు, ఇది W3.CSS, బూస్ట్రాప్ కాదు. బూస్ట్రాప్ అక్కడ ఉంది, కింద ఉంది ఇది, ఎస్ అది బూస్ట్రాప్. అయితే చూడండి ఇంకా లుక్ అయితే మనకి అదిరిపోద్ది గైస్. అదే చూస్తున్నాను ఇందాక రెండు ఒకలాగా ఉంటాయి. W3 స్కూల్స్ చూసారా, టెక్స్ట్ కానీ ఇవన్నీ మీకు మామూలుగా ఉంటాయి. అదే బూస్ట్రాప్ కూడా అనుకోండి, మనకి చూడండి టెక్స్ట్ కూడా నీట్గా ఉంటుంది, టెక్స్ట్ ఫాంట్ కానీ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చూసారా. అదే W3.CSSలో ఫాంట్ మనకి నార్మల్గా ఉంటుంది, ఇది చూడండి నీట్గా ఉన్నది. ఓకేనా, అది బూస్ట్రాప్, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, సో బూస్ట్రాప్ కూడా మనం సింపుల్గా దీనికి ఇలా రాసాడు ఇక్కడ, దీనికి కూడా సేమ్ అలాగే. ఇవన్నీ మన బూస్ట్రాప్ ట్యూటోరియల్ మీకు చెప్తాను, ఈ డైరెక్ట్ చెప్తే మీకు ఏం అర్థం అవ్వదు. ఓకేనా, జస్ట్ వినేయండి అంతే. ఓకేనా, అదే బూస్ట్రాప్లో మనకి ఇక్కడ డివ్ కంటైనర్ ఫ్లూయిడ్, బీజీ ప్రైమరీ, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ సెంటర్ ఇవన్నీ ఇక్కడ ఇస్తాడు డైరెక్ట్గా. డివ్ క్లాస్ కంటైనర్ MT5 కాలమ్స్ 4 స్మాల్ 4 అంట.
స్మాల్ 4 కాలమ్ 3. ఇవన్నీ కూడా చూడండి బూస్ట్రాప్లో కూడా సింపుల్ కోడ్ అనమాట. కంటైనర్ MT5 అని చెప్పి ఇవన్నీ కూడా మీకు బూస్ట్రాప్ ట్యుటోరియల్ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతాయి గైస్. ఓకేనా. సో డివ్ క్లాసిక్ కోడ్ కంటైనర్ ఫ్లూయిడ్ P5 బీజీ ప్రైమరీ టెక్స్ట్ వైట్ టెక్స్ట్ సెంటర్ బీజీ ప్రైమరీ టెక్స్ట్ వైట్ టెక్స్ట్ సెంటర్ వస్తుంది. బీజీ ప్రైమరీ అంటే బీజీ కలర్ బ్లూ. ఓకేనా. సో దీనికి అప్లై అయింది. ఓకేనా. సో ఇవి చాలా సింపుల్గా మీరు ఇలా ఇచ్చేస్తారు అంతే, మొత్తం సింపుల్గా అర్థం. అదే సిఎస్ఎస్లో ఇది ఇలా రావాలంటే దీనికి ప్యాడింగ్ అని రకరకాల బోల్డ్ ఇవ్వాలి. ఇక్కడ సింపుల్గా ఇచ్చేస్తామాట అంతే, నీట్గా కూడా కనిపిస్తుంది వెబ్సైట్స్. అవన్నీ మీకు చెప్తాం గైస్. ఓకేనా. కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు పదండి ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో HTML రెస్పాన్స్ ఇందులో గైస్ మరి చూద్దాం మన వాళ్ళు ఆన్సర్ ఏమైనా చెప్పగలరేమో, ఫైండ్ అవుట్ చేయగలరేమో. హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్. సో గైస్ దేర్ ఆర్ CSS font size. Okay, unit that sizes text in percentage of the viewport. What unit is that అంట గైస్. అది మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా. ద CSS font size unit that sizes text in percentage of the viewport. దానికి VW అనే వస్తుంది. ఓకేనా. ఇది ఆన్సర్ వచ్చేసరికి VW. మనం ఇందాక ఆల్రెడీ viewport width. ఓకేనా. వాట్ యూనిట్ ఈస్ దట్. ఓకేనా. అది దానికి ఆన్సర్ viewport width గైస్ ఇది వస్తుంది. ఓకేనా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ సింటాక్స్ ఫర్ స్పెసిఫైయింగ్ ఏ CSS మీడియా క్వరీ. మన CSS మీడియా క్వరీ గురించి దీని గురించి అయితే మీకు మనం చెప్పలేక @ అని వస్తాం మామూలుగా అయితే. ఇందాక చూసింది మనకి @ వస్తుంది, స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ ఈ విధంగా వస్తుంది. హ్యాజ్ రాదు, ఈ డాలర్ సింబల్ రాదు. ఓకేనా. ఫస్ట్ వన్ ఇది మనం ఇందాక చూసాం నార్మల్గా @ అని వచ్చాయి. సబ్మిట్ ఆన్సర్. ఓకే రైట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ యూ సెట్ ద విత్ ఆఫ్ అన్ ఇమేజ్ టు 100%. ఒకవేళ మనం ఇమేజ్ విత్ 100% సెట్ చేస్తే స్టైల్ ఈక్వల్ టు విత్ 100%. ద ఇమేజ్ విల్ నెవర్ బీ లార్జర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. ద ఇమేజ్ విల్ నెవర్ బీ లార్జర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. ఇది ఫాల్స్ కదా. ఇలా ఇస్తే మనకి ఇమేజ్ అనేది దాని ఒరిజినల్ సైజ్ కన్నా పెరుగుతుంది అండ్ తరుగుతుంది కదా. ద ఇమేజ్ విల్ నెవర్ బీ లార్జర్ దెన్ అంటున్నాడు. అది మ్యాక్స్ విడ్త్ ఇస్తే, అప్పుడు మ్యాక్స్ విడ్త్ ప్రాపర్టీ ఇస్తే అప్పుడు మనకి ఇమేజ్ దాని ఒరిజినల్ సైజ్ కన్నా పెరగదు. బట్ విత్ 100% ఇస్తే మట్టుగా ఆ ఇమేజ్ సైజ్ పెరుగుతుంది ఖచ్చితంగా. సో ఆడు చెప్పింది ఏంటంటే ఫాల్స్. సబ్మిట్ కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా. ఇది గైస్ మరి మొత్తానికి మనకి మెయిన్ రెస్పాన్స్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. మీకు CSS గురించి వీటి గురించి తెలియకపోయి నో ప్రాబ్లం, అవన్నీ నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి. అసలు రెస్పాన్సివ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఏం లేదు, ఒక వెబ్సైట్ని మనం viewport, ఇందులో viewport యూజ్ చేయడం గురించి మీకు తెలుసు కదా. అది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. మీరు ఆ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్లో మీకు అర్థమైందో లేదో అది తెలుసుకుంటే చాలు. ఓకేనా. అలా రావడానికి ఏమొస్తా, సింపుల్గా viewport అని వస్తాం. అది మెయిన్ ఇందులో. ఈ మిగిలిన అన్ని CSS వాటి గురించి కూడా ఇందులో వచ్చాయి. CSS ఫ్రేమ్వర్క్స్ గురించి చెప్పాడు ఇందులో, ఇలా ఉంటాయని చెప్పారనమాట. ఓకేనా. సో అది గైస్ మరి మొత్తానికి. సో చూసారు కదా. నెక్స్ట్ కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్ అంట. ఇది తర్వాత చెప్దాం గైస్ మరి నెక్స్ట్ ట్యుటోరియల్లో కంప్యూటర్ కోడ్ ఎలిమెంట్స్. ఓకేనా. కోడ్ అబ్బో ఇది కోడ్ అంటే ఎలా డిస్ప్లే అవుతాయి కదా. సింపుల్గా డిస్ప్లే కోడ్ని మనం యాస్టీగా డిస్ప్లే చేయడానికి మనం ఏది యూజ్ చేయాలో అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇవన్నీ మరి నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్దాం గైస్. మరి వీడియో అయితే ఎలా ఉంది మరి, చాలా యూస్ఫుల్ గైస్. మరి ఇవైతే మీకు మామూలుగా అయితే మనం డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి. ఓకేనా. వేలకు వేలు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో అయితే ₹1,00,000 పైన తీసుకుంటారు కోర్సు ఇవన్నీ చెప్పడానికి. అది తీసుకున్న ప్రతిదీ అంతా విడదీసి ప్రతిదానికి ఇలా ప్రాక్టికల్గా చూపించి అయితే ఎవరు చెప్పరు. మామూలుగా అయితే మనం దీన్ని సింపుల్గా ఒక్క 5 minutesలో చెప్పుకొని వెళ్ళిపోతారు టకటకటకమని. మన వాళ్ళకి అర్థం అవ్వదు అలా చెప్పుకొని వెళ్ళిపోతే. దాని ప్రతిదీ ఒక్కసారి చెప్పంటే ఇంకా గుర్తుండిపోవాలి మాట లైఫ్ లాంగ్. ఇంకోసారి ఎప్పుడైనా దాని గురించి చూస్తే వెంటనే తెలిసిపోద్ది.
సో అందుకే మనకి కొంచెం టైం అనేది గంటలు గంటలు పడుతుంది గైస్. లేదంటే అన్నీ కలిపి టక్ 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 చెప్పుకొని వెళ్ళిపోతే ఎంతసేపు పట్టదు. ఒక గంటలో ఎక్కడి నుంచి మొత్తం ఎక్కడి వరకు ఈజీగా అయిపోతాయి. మనకు గంటకు మనకి 2-3 అవుతున్నాయి అంతే మ్యాక్స్. ఓకేనా? సో మరి గైస్ మరి ఈ వీడియో వచ్చేసరికి చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో ఓకేనా, మంచి శాలరీ లక్షల్లో సంపాదించాలో ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. లేదు మాకు 10,000 20,000 శాలరీలు వస్తాయి పర్వాలేదు అనుకుంటే ఇది మీకు అనవసరం గైస్. ఓకేనా? ఎవరైతే బాగా లక్షల్లో వేలల్లో ఎక్కువ వేలల్లో అంటే మీకు 50 పైన 60 70 80 90 లక్షల్లో సంపాదించుకొని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది గైస్. ఓకేనా? సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే లక్షల్లో వస్తాయి శాలరీస్. ఓకేనా? సో మరి ఇది మీకు కాకపోయినా మీ బ్రదర్స్ యూజ్ అవ్వచ్చు, మీ సిస్టర్స్కి యూజ్ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మర్చిపోకుండా లైక్ కొట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్. ఇలాంటి మంచివి ఎప్పుడైనా షేర్ చేయాలి ఒకవేళ మీకు యూజ్ అవ్వలేదు అనుకుంటే. ఓకేనా? ఒకవేళ మీకు యూజ్ అయినా వేరే వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. ఓకేనా? లెట్స్ గో గైస్. మరి మర్చిపోకుండా ప్రతి ఒక్క లైక్ కొట్టండి. మరి నెక్స్ట్ కంప్యూటర్ కోడ్, సెమాంటిక్స్, స్టైల్ గైడ్, ఎంట్రీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటి గురించి చూసేద్దాం. ఓకేనా? లెట్స్ గో గైస్. మరి